నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ లా అండ్ కంట్రోల్ ఆఫీసర్. పేరు శివలింగం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జైరాబాద్ సంగారెడ్డి. బై కాన్సెప్ట్ బై చాయిస్ ఇల్లు పంపిస్తారు. ఇది చాయిస్ అనే చెప్పాలి. పోలీస్ జాబ్ అంటే విపరీతమైనటువంటి ఒక వాళ్ళ పేరు చెప్తే మా మండల్ మొత్తం హడలు ఉంటుంది. గ్రౌండ్స్లో పనిచేసుకుంటే చదువుకుని మళ్ళీ 2006లో డైరెక్ట్ అటు నుంచి గ్రౌండ్స్ నుంచి మళ్ళీ అప్పకి రావడం జరిగింది. ఏం తెలుసుకున్నారు, ఎవరు తెలియదు. ఆ గ్రౌండ్స్లో వాస్తవంగా మేము వచ్చినప్పుడు ఒక బీటీలు ఉంటుండే. అప్పుడు చాలా తక్కువ ట్రైనింగ్, 3.5 ఒక మంచి ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది. అక్కడ మంచి అప్రిషియేషన్ కూడా దొరికింది. బాగా గుర్తుండిపోయిన కేసు, ఇంపార్టెంట్ కేసు అని అంటే ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించి 100 kgs అబోవ్ గోల్డ్ ఉంటుంది. కాకపోతే వెల్డింగ్ స్టార్ట్ చేస్తే కంటిన్యూ 5-6 hours కొడతారు. వెల్డింగ్ కంటిన్యూ ఓపెన్ అయిందాక కొడతారు. అందులో ఒకడు రెజావుల్ షేక్ అని చెప్పేసి వాడిని మేస్త్రి అంటారు. అఫెండర్ దొరికిన తర్వాత మెయిన్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో కమరుద్దీన్ షేక్, ఆ ఏటీఎం కార్డు అకౌంట్కి సంబంధించి వాడు వాడుతుండు. వానికి ఏంటనంటే వాడు డబ్బులు ఉంటే సరే ముంబైకి వచ్చేస్తాడు, విపరీతం ఎంజాయ్ చేస్తుంటాడు. అట్లా ఒక 2 months తర్వాత ఒకరోజు సాయంత్రం పూట 7:30 టైంలో నిఖితా బార్ అండ్ రెస్టారెంట్లో వాడు స్పైట్ చేసినాడు. 4 కాన్సెప్ట్స్ అని ఏమాత్రం ఆలోచించలేదు. ఇమీడియట్లీ వెళ్ళిపోయినాం ముంబై పోయి అది మొత్తం జస్ట్ నెట్లో చూసుకొని మాకు ఏం తెలియదు అసలు. అది ఎక్కడ 10 days ఉన్నాం, వాడు రాలేదు. మళ్ళీ జైరాబాద్ వచ్చినాం, వాడు వచ్చినాడు. మళ్ళీ పోయిన తర్వాత వాడు అక్కడే ఉన్నాడు. అయితే 2 days వెయిట్ చేసాం. 2 days వరకు వాడు రాలేదు. అయితే ముంబై తిరుగుదామని చెప్పేసి బాంద్రా ఏరియాలోనూ వాడు బార్కి వచ్చింది. ఆ నుంచి ఇక్కడికి వచ్చే వరకు టైం క్లోజ్ అయింది. మళ్ళీ వెళ్ళింది. పట్టుకోవాలన్న ఒక జీలు గట్టిగా ఉంది. వాడిని ఒక్కని పట్టుకుంటే ఎట్టి పరిస్థితిలో తెలిసిపోతుంది. మనకు ఉన్నది ఒకే ఒక క్లూ అది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ లా అండ్ కంట్రోల్ ఆఫీసర్. పేరు ఎస్ శివలింగం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జైరాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. శివలింగం గారు సంగారెడ్డి జిల్లాలో తన కెరీర్ ఎక్కువగా పనిచేశారు. ఈ ప్రాంతంలో ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగిందంటే ఆఫీసర్స్ అందరూ ఆయన పంపిస్తుంటారు. ఎందుకంటే అక్కడున్న ప్రజలతో ఆయన మమ్మకం అవడంతో చిన్న ఇష్యూనైనా సరే, కమ్యూనల్ ఇష్యూ అయినా సరే కంట్రోల్ చేయడంలో ఆయనకు ఒక నైపుణ్యం ఉంది. కేవలం లా అండ్ ఆర్డర్ ఒకటే కాకుండా ఆయన క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆయనకు ఒక ప్యాషన్ ఉంది. ఎక్కడైనా క్రైమ్ జరిగితే వెంటనే వెళ్ళి మిగతా ఆఫీసర్లతో చూడడం కాకుండా ఎక్కువగా టైం స్పెండ్ చేసి ఎక్కడైనా నేరస్తుడు చిన్న క్లూ వదిలిపెడతాడా అంటూ సీన్ రిపీట్గా చేసి వెళ్ళడం వల్ల ఆయన చాలా కేసులు అందులో బ్రేక్ త్రూ దొరికాయి. ఆ కేసులు ఏంటో, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో అదనుకున్న నైపుణ్యం ఏంటో, ప్రజలతో మమేకం అయితే ఎటువంటి ఇన్పుట్స్ ఆయనకు వస్తాయనే విషయాన్ని సార్ అంటే తెలుసుకుంది. సార్ నమస్తే. నమస్కారం. ఎస్ శివలింగం గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జైరాబాద్, 2007 బ్యాచ్ ఆఫీసర్. సాధారణంగా శివమాని సినిమా ఒకటి ఉందండి, నాగార్జున గారు. అందులో నేను పూర్ణ మార్కెట్ ఇన్స్పెక్టర్ని, ఎక్కడ ఏం జరిగినా 2 నిమిషాల్లో ఫోన్ చేయండి, 2 నిమిషాల్లో వస్తానంటుంటారు. మీకు కూడా అదే పేరు జైరాబాద్లో ఉందనుకుంటారు. అంటే జైరాబాద్ అనేది హైవేగా ఆనుకుని ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ కూడా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ మైగ్రేట్ అయిన పబ్లిక్, మిక్సింగ్ పబ్లిక్ ఉంటుంది. పర్టికులర్గా బీదర్ రోడ్ ఉంటుంది, నేషనల్ హైవే ఉంది. ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? ఎక్కువగా మీరు మెదక్ జిల్లాలో ఎక్కువ పనిచేశారు కాబట్టి మెదక్ జిల్లా యొక్క ఇష్యూస్ అంటే క్రైమ్ ఇష్యూస్ ఎలాగ, దీని ఆరిజిన్ ఎక్కడ దొరుకుతుంటుంది? రకరకాల క్రైమ్స్ కనిపిస్తుంటాయి. గుట్కా అవ్వచ్చు, మట్కా అవ్వచ్చు, లేదంటే ఇల్లీగల్ లిక్కర్, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ముఖ్యంగా మీ గురించి చూస్తుంటే మీ రికార్డులో జైరాబాద్లో ఇటీవల డాబా దగ్గర ఒక బస్సులు దొంగతనం జరగడం, ఆ చిన్న లీడ్ని తీసుకొని మీరు మధ్యప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి క్లూ తీసుకురావడానికి చాలా ఓపిక ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఆఫీసర్లు ఒక స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఓపిక పోవడం లేదా ఇంకో వేరే ఇష్యూతో వెనక్కి వస్తుంటారు. కానీ జైరాబాద్లో ఒక డాబాలో జరిగిన ఈ బస్సులో బంగారం దోపిడీలో ఎలాంటి లీడ్ లేకపోయినా ఒక లీడ్ తీసుకుంటూ మీరు 2 రాష్ట్రాలు దాటి మరో రాష్ట్రానికి వెళ్ళడం, అక్కడ ఆయన్ని పట్టుకోవడానికి కూడా దాదాపు 15-20 రోజులు మీరు అక్కడ మకాం వేయడం, ఆ పేషెన్స్ ఎలా వచ్చింది,
అంత సక్సెస్ అయిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ ఎలాగొస్తుంది? ఒక ఆఫీసర్ తన సహనాన్ని ఎంత చూపిస్తే కేసు బ్రేక్ త్రూ ఎలాగొస్తుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీ కెరీర్లో చాలా కనిపిస్తుంటాయి. చెంచులక్ష్మి అవ్వచ్చు, రకరకాల మంత్రి శంకర్, వాళ్ళ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళు యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్గా మారడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు శివమణి గారు బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేసుకోవడానికి? నమస్కారం మురళీధర్ గారు, మీ టీంకి కూడా స్వాగతం. జైరాబాద్కి ముఖ్యంగా నా పేరు శివలింగం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ప్రజెంట్ 3 months బ్యాక్ జైరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ వచ్చి మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల తాలూకా మిడ్జిల్ మండల్, వాడియాల్ విలేజ్ మాది. వాస్తవంగా మా ఫాదర్ ఫార్మరు, మదర్ గృహిణి. మాది కొద్ది పెద్ద ఫ్యామిలీ. పుట్టు పెరిగిన ఊరిలో ఒక నక్సల్ ప్రభావం బాగానే ఉండేది కదండి? ఉండేది. మేము చిన్నప్పుడు ఉండేది వాస్తవంగా, కొద్ది మంది ఉండేవాళ్ళు అప్పుడు కూడా. కాకపోతే మేము యంగ్ జనరేషన్కి వచ్చే టైం అంటే ఆ భావజాలం మీకు పడలేదా? మాకు రాలేదు, అక్కడ మా దగ్గరికి ఏం రాలేదు. వాస్తవంగా పెద్ద ఫ్యామిలీ, ఇంట్లో నాకు 3 అక్కలు, 1 బ్రదర్, నేనే చిన్నవాడిని. మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. తర్వాత బీఆర్ఆర్ కాలేజ్ ఇంటర్మీడియట్, బీఆర్ఆర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్. ఆ డిగ్రీ కాలేజ్ తర్వాత జాబ్ వచ్చేసింది. 2003-4లో డిగ్రీ అయిపోయింది. 2006లో ఎస్ఐగా రిక్రూట్ కావడం జరిగింది. ఇది ఫస్ట్ జాబ్ డైరెక్ట్ ఫస్ట్ 2003లో డిగ్రీ అయిపోతానే మా జిల్లాలో సివిల్ కానిస్టేబుల్స్ అప్పుడు రిక్రూట్మెంట్ జరిగింది. మా జిల్లాకు సంబంధించి ఓన్లీ 5 పోస్టులు బండి ఉండే. 15,000 మంది అప్పుడు అప్లికేషన్ పెట్టారు. అందులో నేను కూడా వన్ ఆఫ్ ది క్యాండిడేట్ని. పెట్టినప్పుడు ఆ 5 మందిలో ఫస్ట్ నెంబర్ నాది. ఎందుకంటే నేను కొద్దిగా స్పోర్ట్స్ బాగా ఆడేది. వాలీబాల్ ఇంటర్ జోన్లో ఆడినాం, యూనివర్సిటీ ఇంటర్ జోన్లో ఆడడం జరిగింది. విపరీతంగా వాలీబాల్ ఆడేది. రన్నింగ్ కూడా బాగా చేసేది. మా ఊరు పక్కనే దుందుబి వాగు ఉంటుంది. అప్పుడు ప్రాక్టీస్ అంతా కూడా వాగులో ఇసుకలో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇసుకలో ప్రాక్టీస్ చేసినప్పుడే 13.7 seconds చేసేవాళ్ళం. అది అప్పుడు 100 meters 12.5 చేయడం జరిగింది. కాకపోతే వాస్తవంగా మీరు అడిగినట్టు ఏంటంటే ఇది చాయిస్ అనే చెప్పాలి. పోలీస్ జాబ్ అంటే విపరీతమైనటువంటి ఒక ప్యాషన్. ఎట్టి పరిస్థితుల్లో నేను పోలీస్ చేయాలని. మేము చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర షాకీర్ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్, షాకీర్. ఆ తర్వాత ఒకైనా పోచయ్య అని ఒక ఎస్ఐ ఉండేవారు, నల్గొండ వాళ్ళు. వాళ్ళ పేరు చెప్తే మా మండల్ మొత్తం హడలు ఉంటుండే. అసలు మిడ్జిల్ మండల్ కొంచెం కాంప్లికేటెడే ఉంటుండే. విపరీతంగా భయపడేవారు. పోలీస్ జాబ్ అంటే ఇంత క్రేజా, మనం కూడా ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశం ఒకటి ఉండేది. అందుకే యాక్చువల్గా సైన్స్ గ్రూప్ నాది. ఇంటర్లో బైపీసీ, డిగ్రీలో బీఎస్సీ. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక స్పోర్ట్స్లో ఉన్నాం కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ బాగా ఉండేది. కంటిన్యూ ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు 5 పోస్టులో ఫస్ట్ పోస్ట్ నాకు రావడం జరిగింది. నేను విజయనగరంలో ట్రైనింగ్ చేసి విజయనగరం నుంచి డైరెక్ట్ గ్రేవన్స్కి వెళ్ళాను. గ్రేవన్స్లో 3 years చేయడం జరిగింది. అక్కడ మాకు దయానంద్, భక్తవత్సల్ రెడ్డి అని చెప్పేసి ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. నేను అక్కడే ఉంటూ చదువుకున్నాను. ఏం సెలవు పెట్టలేదు. గ్రేవన్స్లో పని చేసుకుంటే చదువుకుని మళ్ళీ 2006లో డైరెక్ట్ అటు నుంచి గ్రేవన్స్ నుంచి మళ్ళీ అప్పకి రావడం జరిగింది. 2007లో ట్రైనింగ్ చేసింది. అక్కడ నుంచి 2008లో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ పిఎస్ 2008 మార్చ్లో అది ఎయిర్పోర్ట్ పిఎస్ ఓపెన్ కావడం జరిగింది. ఆర్జీఐఏ జూన్లో మాకు పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు మాకు చింతమనేని శ్రీనివాస్ సార్ ఇన్స్పెక్టర్ ఉండే. ఫస్ట్ అక్కడ 1 year చేయడం జరిగింది. మీరు గ్రేహౌండ్స్లో 3 సంవత్సరాలు పనిచేశారు. ఎస్. ఏం నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఆ గ్రేహౌండ్స్లో వాస్తవంగా మేము వచ్చినప్పుడు అప్పుడు బీటీలు ఉంటుండే. ఆ ట్రైనింగ్ మాకు దయానంద్ అని ఒక ఇన్స్పెక్టర్ ర్యాంకు, ఇప్పుడు ఆయన అడిషనల్ ర్యాంక్లో ఉన్నారు. అప్పుడు వాస్తవంగా ప్రవీణ్ కుమార్ సారు జీసీగా ఉండేవారు. అనురాగ్ శర్మ సారు గ్రౌండ్స్ ఇన్ఛార్జ్ ఉండేది. మాకు చాలా టఫ్ ట్రైనింగ్, 3.5 months. అప్పుడు అక్కడ చేస్తున్నప్పుడు 1-2 HNF ఫైల్ కూడా జరిగింది. టఫ్ టెరైన్లో మేము ఫస్ట్ టైం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది. అప్పుడు మంచి అప్రిషియేషన్ కూడా దొరికింది. ఆ ఎన్కౌంటర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 15 daysకే రిజల్ట్ వచ్చేసి మేము బయటికి రావడం. నాకు అప్పుడు ప్రమోషన్ కూడా ఇస్తామన్నారు అక్కడ సీనియర్. కానీ బయటకు వచ్చేసి వేరే వాళ్ళకి రాయడం జరిగింది. సార్ 3 సంవత్సరాలు పనిచేస్తారు కదా గ్రేహౌండ్స్. ఎస్. మీరు కంబైనింగ్ ఆఫీసర్గా ఉన్నారా, రూట్ ఆఫీసర్గా ఉన్నారా? జేసీగా పనిచేయడం జరిగింది. జేసీగా ఉంటూ అందులో మిగతా టోటల్ వర్క్ మొత్తం నేను చూసుకున్నామని. మాకు మెయిన్ భక్తవత్సల్ రెడ్డి అని ఒక ఆర్ఎస్ఐ ఉండేవాడు. ఆయన ప్రజెంట్ కన్వర్షన్ అయిపోయి ప్రజెంట్ ఆంధ్రాలో వర్క్ చేస్తున్నారు యాజ్ సీఏగా. 98 బ్యాచ్. 89 బ్యాచ్ దయానంద్ అని నిజామాబాద్ అతను ఉండేది. చాలా టఫ్ ఆఫీసర్స్, మంచి గైడ్ చేసేవాళ్ళు. వాస్తవంగా కూడా మాకు ట్రైనింగ్లో నేర్పించినట్టు మ్యాప్ రీడింగ్ ఏదైతే ఉందో ఆ టెరైన్కి మనం బయటకు వచ్చినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటే అది గైడ్ చేయగలుగుతారు. మనకు ఎప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళిపోతే ఎక్కడి నుంచి రౌండ్ వచ్చి తగులుతుందో తెలియదు. ఎవ్రీ మూమెంట్ కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. గెరిల్లా వార్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్పుతారు. అక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటారో ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత
మనం దాన్ని టాక్టిఫుల్నెస్ని యూజ్ చేస్తేనే జాగ్రత్తగా బయటికి రాగలుగుతాం. మా యూనిట్ కూడా ఏంటంటే బాగా పేరుండేది 1C యూనిట్. అప్పుడు టోటల్ తెలంగాణలో మంచి మంచి ఎన్కౌంటర్లు చేశారు వాళ్ళు. సార్ గ్రేహౌండ్స్లో మీరు చేశారు కదా గెరిల్లా వార్, అందులో ఐ కాంటాక్ట్ అనేది నేర్చుకున్నారా? నేర్పించారు. ఐ టు ఐ కాంటాక్ట్లో వాస్తవంగా కూడా చెప్పాలంటే ఏంటంటే మనం పడుకున్నా కానీ నిద్రపోయినా కానీ మెలుకుండాలి అనేది ఒకటి బాగా నేర్పిస్తారు. కమాండో అనేవాడు ఎప్పుడు నడవకూడదు, పరిగెడుతూ ఉండాలి. 2 కళ్ళు కాదు ఒళ్ళంతా 1000 కళ్ళు ఉంటాయి. ఎటు నుంచి రౌండ్ వచ్చినా కానీ రౌండ్కి ఎదురెళ్ళే తత్వం ఉండాలనేది అందులో నేర్పిస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైనింగ్. అట్లాంటి 4-4 టైమ్స్ ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా గ్రౌండ్స్ ట్రైనింగ్ ఇచ్చినట్టయితే ఒక మంచి కమాండోగా తయారవుతారు. సార్ గ్రేహౌండ్స్లో మీరు బాగా నేర్చుకున్నారు కాబట్టి ఐ టు నేర్చుకున్నప్పుడు లాంగ్ టర్మ్ మనం కనురెప్పలు కొడితే దాని మీనింగ్ ఏంటి, స్టాండ్ చేసే మీనింగ్ ఏంటి, అది చెప్పగలను అనుకుంటే చెప్పండి, చెప్పకూడదు అనుకుంటే వద్దు. వాస్తవంగా కొన్ని సైన్స్ ఉంటాయి, మీరే అడుగుతున్నారు, కొన్ని చెప్పొచ్చు చెప్పొద్దు అనేది. అదే కొన్ని ఈ టెక్నిక్స్ రివీల్ చేయకూడదు ఉంటాయి కదా గ్రేహౌండ్స్. ఎస్ కరెక్ట్. గ్రేహౌండ్స్ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ప్రొబేషనర్గా RJIA పోటీ ఇవ్వడం జరిగింది. 1 year చేశాము అక్కడ ప్రొబేషనర్గా. 1 year చేసిన తర్వాత మీరు చింతపల్లి శ్రీనివాస్ గారితో నేర్చుకున్నారు. ఎస్. ఆయన అప్పటికే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పేరు దేవరకొండ శ్రీను ఎలియాస్ చింతపల్లి శ్రీను. ఆయన నేర్చుకున్నారు. సార్కి ఎప్పుడు నేను చూసిన ఫస్ట్ పోలీస్ సార్కి AK-47తో గన్మెన్ ఉండేవారు. సార్ కొంచెం చాలా ఫాస్ట్ ఉంటాడు. ఆయన దగ్గర చాలా ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఉండాలి అనేది మాత్రం బాగా నేర్పిస్తాడు సార్. ఆఫీసర్ అంటే ఈ విధంగానే ఉండాలి, ఎస్ఐ అంటే ఎస్ఐ వర్క్ చేయాలి. అప్పుడే స్టార్ట్ అయింది RJIA. విపరీతమైన VIP మూమెంట్స్ ఉంటున్నాయి. దాంతోపాటు ఫస్ట్ టైం అక్కడ పాస్పోర్ట్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఆ పాస్పోర్ట్ కేసులు రిపోర్ట్ అయినప్పుడు యాజ్ ఎస్ఐకి ఏంటంటే ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్, కానిస్టేబుల్ ట్రైనింగ్, హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్, ASI ట్రైనింగ్. సార్ ఏమన్నామంటే ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి. ఆఫీసర్ ర్యాంక్ క్వాలిటీస్ నేర్చుకోవాలి, ఫస్ట్ ఇన్వెస్టిగేట్ నేర్చుకోవాలి, ఒక ఆఫీసర్ క్వాలిటీస్ ఎట్లా ఉండేదని బాగా చెప్పేవాడు సారు. నైట్ కూడా తీసుకుపోయేవాడు సారు. సార్కు థ్రెట్ అండ్ కాల్స్ కూడా బాగా వచ్చేది. కానీ చాలా డేర్ ఆఫీసర్. సార్ తోటి అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు అనే కొన్ని క్వాలిటీస్ బాగా నేర్పించాడు. అప్పుడు మాకు ఎక్కువ పాస్పోర్ట్ కేసులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మెట్పల్లి, కోరుట్ల, నిజామాబాదు అక్కడ ఏజెంట్ ఉండేవాళ్ళు. ఈ ఇన్నోసెన్స్ పబ్లిక్ని ఏం చేసేవాళ్ళంటే ఆ పాస్పోర్ట్లో ఆ ఫోటో తీసేసి ఫోటో అంటించి డైరెక్ట్ పంపించేవాళ్ళు. వాళ్ళు ఇమిగ్రేషన్కి వచ్చినప్పుడు అక్కడ ఇమిగ్రేషన్లో దొరికిపోయేవాళ్ళు. వీళ్ళకి ఏం తెలియదు. ఎలా వచ్చారంటే అక్కడ 1 lakh ఇచ్చాం, పలానా భూమయ్యకు, పలానా మెట్పల్లిలో 1 lakh ఇస్తే వాళ్ళు మమ్మల్ని పంపించారని చెప్తుండే. అసలు వీళ్ళు విక్టిమ్, యాక్చువల్గా వాళ్ళు పట్టుకోవడానికి పోయేవాళ్ళం. అక్కడ ఏజెంట్లని స్టార్టింగ్ అక్కడ ఏం తెలియదు ఫస్ట్. అసలు పోయి అప్పుడు బ్యాచిలర్స్ కాబట్టి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి 500-1000 రూపాయలు ఇస్తే పలానా పర్సన్ ఎవరు అని అంటే పట్టించేవాళ్ళు, పట్టుకొని వచ్చాను. బాగా ఫస్ట్ మీ టాస్కే మీకు పాస్పోర్ట్ కేసు వచ్చింది. ఎస్. మీకు తెలియని ఏరియాకి వెళ్ళారు. అవును. మీకు ఏమైనా ఛాలెంజ్ వచ్చాయా? లేదు, అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక వ్యక్తిని ఏ విధంగా పట్టుకోవాలని అంటే పట్టుకునే ముందు ఒక రకమైనటువంటి పట్టుకు రాకపోతే ఏమనుకుంటారు సార్, మన ఎఫిషియన్సీ ఇది చేస్తారేమో, ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని పోవాలని. పోయిన ప్రతిసారి 4-5 times అయితే 4-5 times కూడా ఏజెంట్లు పట్టుకురావడం జరిగింది అక్కడ నుంచి. అంటే పట్టుకు రావడం అనేది మీరు 4-5 days వెళ్ళారు, కానీ వాడు ఐడెంటిఫై ఎలా చేస్తారు వాడు పాస్పోర్ట్ బ్రోకర్ అని? చాలా సింపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే దుబాయ్ వెళ్ళడానికి, అరబ్ కంట్రీస్ పోవాలని అనుకుంటారో వాళ్ళు పబ్లిక్ ఏం చేస్తారంటే పాపం చాలా పూర్ పబ్లిక్ ఉంటారు. వాళ్ళు ఒక 50,000-1 lakh రూపీస్ ఇస్తే ఈ పొయ్యి వచ్చిన వాళ్ళ పాస్పోర్ట్స్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మొత్తం మార్ఫింగ్ టైం చేసి డైరెక్ట్ ఫోటో పేస్ట్ చేస్తారు. దాని మీద పేస్ట్ చేసి ఆధార్ కార్డ్ అవన్నీ చేంజ్ చేస్తారు. వీళ్ళు విలేజ్లో ఉండేటటువంటి పబ్లిక్ వెరీ ఇన్నోసెన్స్. అసలు వాళ్ళకి ఏం తెలియదు. పాస్పోర్ట్ ఎట్లా వస్తుంది, మనం ఎట్లా ట్రావెల్ చేస్తాం, ఇమిగ్రేషన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలియదు. 50,000 ఇచ్చిండు, పాస్పోర్ట్ ఇచ్చిండు, ఇక పో అని చెప్పేస్తారు. అతన్ని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసి ఇతను ఏదైతే లోపలికి ఎంటర్ అవుతారో ఇతను వెళ్ళిపోతాడు ఉండడిగా. ఆ లోపలికి పోతేనే ఇమిగ్రేషన్ చెకింగ్ దగ్గర దొరికిపోతాడు. అక్కడ వాళ్ళు పట్టుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పిటిషన్ డ్రాఫ్ట్ చేసి మనకి ఇచ్చిన తర్వాత వీళ్ళు పట్టుకొని మొత్తం అడిగితే చెప్తారు, మేము పలానా ఊరు పలానా భూమయ్య అనే పర్సన్ కలిసినాం, మాకు వాళ్ళు ఇచ్చిరు అని చెప్పి చెప్తారు. అప్పటి వరకు వీళ్ళకి తెలియదు. వీళ్ళు రిమైండ్ అవుతారు. మనం పట్టుకుని వాడిని ఇంట్రాక్షన్ చేసి ఎన్ని పాస్పోర్ట్లు తయారు చేసిన, కొన్ని పాస్పోర్ట్లు, స్టాంపులు అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ కేసు బాగా గుర్తుండిపోయింది. స్టార్టింగ్ అవే చేసాం అక్కడ. తర్వాత అక్కడ నుంచి 1 year అక్కడ నుంచి 2010లో మల్కాజ్గిరి పోస్టింగ్ చేయడం జరిగింది. ఓకే. ఫస్ట్ 1 yearలో మీరు ఇండిపెండెంట్గా మీకు ఒక సెక్టర్ ఇచ్చుంటారు, మీరు కూడా సింగిల్గా తిరుగుంటారు. మీకు గతంలో మీ పోచయ్య గారు అటువంటి ఆ స్టైల్లో వెళ్ళేవారా?
మేము అప్పుడు స్టార్టింగ్ వెళ్ళాం అక్కడ, అప్పుడు తెలియదు వైన్స్ల దగ్గర పోయి కొట్టడం, ఎక్కడన్నా పబ్లిక్లో ఓపెన్ బూజింగ్ చేస్తే విపరీతంగా కొట్టడం, కొడితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు, కొట్టిరు వాతలు వచ్చినాయి చూడండి ఎట్లా కొట్టారు అని సార్ అప్రిషియేట్ చేసేవాడు. ఏం కాదు మంచిదే, కొట్టకపోతే ఏం చేస్తారని చెప్పేసి చెప్తుండే సార్. కాకపోతే ఒక విషయం ఏం చెప్పేవాళ్ళంటే సీనియర్ ఆఫీసర్ ఇద్దరు ముగ్గురు చెప్పిందంటే, మనం ఎవరినైనా కొట్టాల్సి వస్తే కొడితే పబ్లిక్ జస్టిఫై చేసే విధంగా ఉండాలి. బాగా కొట్టాడు, కొట్టడం వల్ల మంచి జరిగింది అనాలి, కానీ పబ్లిక్ మనకి రివర్స్ కావద్దు అని చెప్పేటటువంటి చాలామంది పోలీస్ ఆఫీసర్ చెప్పారు. అదే నేర్చుకున్నాం. ఎక్కడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడు నిజంగా సమాజానికి చెడ్డ వ్యక్తి అన్నప్పుడు మాత్రం పోలీస్ పని చేశారు. అక్కడ మల్కాజ్గిరి, అక్కడ నుంచి మల్కాజ్గిరి వచ్చింది. మల్కాజ్గిరి అంటే క్రైమ్ జోన్ అది. అవును, మల్కాజ్గిరి మేము వచ్చినప్పుడు మల్సన్ రెడ్డి సార్ ఉండే 89 బ్యాచ్, 89 బ్యాచ్ సార్ ఇన్స్పెక్టరు. సారు అక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ 1 month నేను మా బ్యాచ్మెంట్స్ నాగేశ్వర రెడ్డి, జానయ్య అని ముగ్గురికి పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఇస్తే డిఎస్ఐగా ఎవరు చేస్తారంటే ఎవరు విల్లింగ్ లేరు. సార్ ఒక 1 month అబ్జర్వ్ చేసిండు. చేసిన తర్వాత ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి ఒకరోజు డైరెక్ట్ పిలిచి కూర్చోబెట్టి గ్రీన్ టీ తాపి మెమో ఇచ్చేసిండు, నువ్వు డిఎస్ఐ అని. అంటే డిఎస్ఐకి పైన పోలీస్ స్టేషన్ పైన ఒక రూమ్ ఉంటుంది సపరేట్, ఒక 12 members కానిస్టేబుల్స్, సీనియర్ కానిస్టేబుల్స్, వాళ్ళందరూ కూడా విపరీతం క్రైమ్ అడ. 3 రైల్వే స్టేషన్స్ ఉంటాయి, సఫిల్గూడ, ఉందానగర్, హనుమాన్పేట, మళ్ళీ అది దాటితేనే తుకారంగేట్ రైల్వే స్టేషన్. అక్కడ ఇండియాలో ఉన్నటువంటి అందరు దొంగలు నైట్ దిగుతారు, మళ్ళీ మార్నింగ్ 4 o'clock ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ హాల్ట్ ఉందా? హాల్ట్ ఉంది, 4 పోలీస్ స్టేషన్, 4 రైల్వే స్టేషన్లు కూడా హాల్ట్. మల్కాజ్గిరి హాల్ట్ ఉంది, సఫిల్ కూడా హాల్ట్ ఉంటుంది, ఉందానగర్ హాల్ట్ ఉంటుంది, మళ్ళీ హనుమాన్పేట హాల్ట్ ఉంటుంది, తుకారంగేట్ కూడా హాల్ట్ ఉంటుంది. పక్కనే ఉంటాయి అన్నీ కూడా, కిలోమీటర్కు బిలోనే ఉంటాయి. టక్క 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 ఆగుకుంటే వెళ్ళిపోతుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అది, అంతా ఎంప్లాయీస్ ఉంటారు మల్కాజ్గిరి మొత్తం. బాగా పెన్సిల్ అయితే దాంతోపాటు స్నాచింగ్లు కూడా విపరీతంగా అయ్యేది. సార్ ఇప్పుడు రైల్వే స్టేషన్లో దొంగను ఎలా పట్టుకున్నారు మరి? అయితే ఎక్కడి నుంచి వస్తాడు? మేమేం చేసేవాళ్ళం అంటే అప్పుడు మఫ్టీ కదా, యాజ్ ఎ డిఎస్ఐగా మఫ్టీగా ఉన్నప్పుడు ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ ఏరియా ఉందో అప్పుడు 2-wheeler మీదే తిరిగేది. మామూలుగా కామన్ పబ్లిక్ తిరుగుతుండేవాళ్ళం. తిరుగుతున్నప్పుడే 2-3 times దుదాని రాజు సింగ్ అని చెప్పేసి, రాయల్ రవి అని చెప్పేసి, దుదాని రాజు సింగ్ వాడు ప్రొఫెషనల్ ఎస్బీ అఫెండర్, అతన్ని పట్టుకోవడం జరిగింది. రాయల్ రవి అని చెప్పేసి డీసీ ఉంటాడు హైదరాబాద్ సిటీ, లాలగూడలో ఉంటాడు, చాలా ప్రొఫెషనల్ ఎస్బీ అఫెండర్, అతన్ని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వీళ్ళని పట్టుకున్నప్పుడల్లా కూడా 60 tulas ఒకసారి, 74 tulas ఒకసారి అట్లా రికవర్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఏ టైంలో దిగుతారండి? నైట్ పీక్ స్టేజ్లో 12 o'clock సెకండ్ షో సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు సినిమాకి వస్తారు. కొద్దిమంది సినిమా చూసి అలవాటు ఉంటుంది. సినిమా వచ్చిన తర్వాత కొంతమంది ఏమో మార్నింగ్ టైం రెక్కీ చేసుకుంటారు. ఆ రెక్కీ చేసే విధానం కూడా ఎట్లుంటుందంటే డే టైంలో వచ్చి చూసుకొని పోతారు. ఇంటి ముందు లాకేసి ఉందా, 2-3 రోజులు ముగ్గేయకపోతే డస్ట్ పడి ఉంటుంది. కొంతమంది లాకేసి ఉంటే క్లియర్గా కనిపిస్తుంటుంది. కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి వాళ్ళకి, అది చూసుకొని వెళ్తారు. కొంతమంది అంటే డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఏం చేస్తారంటే ఇంట్లో లైట్ ఉండదు, చాలామంది లైట్ వేయరు, లైట్ వేయకుండా వెళ్ళిపోతారు. అది చూసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే పక్క గోడ దూకేసి అటెండ్ చేసుకొని పారిపోతారు. సార్ మీకు మల్కాజ్గిరిలో ఒక మోస్ట్ వాంటెడ్ ఉండేవాడు మంత్రి శంకర్, ఇప్పుడు ఎదురుపడ్డాడు. అయితే యాక్చువల్గా మంత్రి శంకర్ ఆనంద్ బాగు, ఈస్ట్ ఆనంద్ బాగులో ఇల్లు ఉంటుండే, కానీ అతను లోకల్గా అఫెండ్ చేయడు. మొత్తం 3 ఉంటారు, మంత్రి శంకరు, పూర్ణచందరు, మూర్తి అని చెప్పేసి 3 అఫెండర్స్. అందులో ముగ్గురు డిఫరెంట్. పూర్ణచందర్ అనేవాడు యాక్చువల్గా బ్రాహ్మణు, డీసీగా తయారు. ఆయన ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్. ఒక అఫెండర్కి ఏదో సాయం చేద్దామని పోయి ఫస్ట్ టైం అఫెన్స్లో ఎదుర్కొన్న తర్వాత కంటిన్యూగా రిసీవర్ తయారైపోయి తీసుకోవడం, గిరి పెట్టడం చేస్తుంటే వారి మీద కంటిన్యూ రికవరీలు చేసుకుంటూ అతని మీద కూడా ఒక డీసీ షీట్ ఓపెన్ చేశారు. ఈ మంత్రి శంకర్ ఏంటంటే బయట అఫెన్సులు చేస్తుండే. మేము చాలాసార్లు ట్రై చేసాం, ఆయనను ఎప్పుడు పట్టుకున్నా కానీ 100-200 కేసెస్ వెళ్తాయి అతని దగ్గర. 2 kg 3 kg గోల్డ్ కూడా రికవర్ అవుతుంది అన్నారు. కానీ మా ఏరియాలో అఫెన్స్ చేయకపోవడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ అతను మేము చేయలేదు. అతను మొత్తం బయట చేసేవాడు. మేమున్న టైంలో ఏంటంటే అతను ఆంధ్రాలోను తర్వాత బయట ఉన్నాడని చెప్పారు. ఇంటికి కూడా ఎప్పుడు రాలేదు. ఈ మూర్తి అని ఇంకొక అతను ఉంటుండే, ఫేమస్ పిక్ పాకెటర్. అతను బాగా పిక్ పాకెట్లు చేస్తుండే. ఎప్పుడు చూసినా బ్లేడ్స్ ఉంటుండే, ఏదైనా తేడా వస్తే కట్ చేసేవాడు అన్నట్టు. అట్లా ఉంటుండే. కాకపోతే అక్కడ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటంటే పోస్టింగ్ తీసుకున్న తర్వాత 4th డేనే సెంచులేషన్ పట్టుకోవడం జరిగింది. అది పెద్ద ఎక్స్పీరియన్స్ అసలు యాక్చువల్గా. అప్పుడు ఫస్ట్ టైం మాకు హిందీ సరిగా రాదు, ఇంగ్లీష్ అయితే మేనేజ్ చేయగలుగుతాం కానీ హిందీ అసలే రాదు. స్టార్టింగ్ ఆ సెంచులేషన్ ఏంటంటే ఎదుట ఆఫీసర్ని చూసి బాగా, అప్పటికే సీనియర్ అఫెండరు, వాంటెడ్ క్రిమినల్ కూడా. మేము పలానా దగ్గర ఉంది అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక టాడీ కాంపౌండ్ ఏరియాలో ఈస్ట్ ఆనంద్ బాగ్ ఏరియాలో తిరుగుతుంది సార్
ఫోన్ చేశారు, ఒక ఇన్ఫార్మర్ ఫోన్ చేసి డైరెక్ట్ చెంచులక్ష్మి ఉంది అని అంటే నాకు చెంచులక్ష్మి ఎవరో తెలియదు వాస్తవంగా. నేను మా క్రైమ్ కానిస్టేబుల్ నరసింహ అని ఉంటే, నరసింహ చెంచులక్ష్మి ఎవరో ఫోన్ చేశారు, చెంచులక్ష్మి వచ్చిందంట, తిరుగుతుందంట. చెంచులక్ష్మ సార్ అవునంట అంటే మీరు పదండి సార్ బండి వేసుకొని పోయినాం. లేకపోతే ఒక దగ్గర వాళ్ళ తమ్ముడు మహేష్ అని చిన్న ఉండే వాడు, ఇద్దరు కలిసి గల్లీలో తిరుగుతున్నారు ఒక సంచి వేసుకొని. ఈమె ఫస్ట్ ఏం చేస్తుందంటే బాల్ ఇసిరేస్తుంది ఇంట్లోకి. బాల్ ఇసిరేసిన తర్వాత వాడు లోపలికి పోతాడు. పోయి ఆ బాల్ తీసుకొచ్చే క్రమంలో ఇంటి లాక్ ఉందా లేదా చెక్ చేసుకొని వచ్చేస్తుంది. ఆ ఇల్లు లాక్ ఉందనుకో, ఈమె ఎంటర్ అవుతుంది, వాడు బయట వెయిట్ చేస్తుంటాడు. పోయి అఫెన్స్ చేసుకొని వచ్చేస్తాడు. డేజీబీ అఫెన్స్లు చేస్తాను నైట్ చేద్దామే. ఆమెను పట్టుకొని కూడా అప్పుడు దాదాపు 60 తులాస్ రికవర్ చేయడం. ఎవరి కోసం చేస్తుంది డబ్బులన్నీ దొంగతనం? అయితే ఆమె అప్పుడు మాకు ఇంటరాగేషన్లో చెప్పింది ఏంటంటే, ఆ తమ్ముడు మహేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది యాక్చువల్గా చెంచు ఫ్యామిలీ. ఇక్కడ అక్కడ చెంచు అక్కడ నుంచి వచ్చాను, నాకు ఎవరు లేరు అని అన్నీ కొంచెం ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉంటూ తల్లిదండ్రులు లేరు, ఏం లేదు, నేను ఒక ఆర్ఫన్గా పెరుగుతున్నాను, వీడిని పెంచుకోవడం కోసం నేను చేస్తున్నాను అని చెప్తుండే. కొంత దానం కూడా చేస్తాను ఇది అని చెప్పింది. కానీ ఫస్ట్ అప్పుడు పట్టుకున్నప్పుడు అసలు బ్రేక్ కాలేదు, అసలే బ్రేక్ కాలేదు. యాక్చువల్గా క్రైమ్లో చెప్పాలంటే శివరామకృష్ణ సారు మాకు క్రైమ్ గురువు. సార్ దగ్గర బాగా టెక్నిక్స్ నేర్చుకోవడం జరిగింది. ఇంటరాగేషన్ టెక్నిక్స్ అంటేనే సార్ అసలు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అనే దాని గురించి ఆయన చెప్పిన దాన్ని బట్టి చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అసలు క్రైమ్ మీద ఇంట్రెస్ట్ పెరగడానికి నా విషయంలో మాత్రం ఆయన మా గురువు అని చెప్పొచ్చు. క్రైమ్కి సంబంధించి సార్ దగ్గర టెక్నిక్స్ నేర్చుకున్నాం. పట్టుకున్న తర్వాత సార్ డైరెక్ట్ ఫోన్ చేసి ఏమన్నా చెంచులక్ష్మి దొరికిందారా అన్నాడు. అవును సార్ చెంచులక్ష్మి దొరికిందంటే ఏమంటుంది అన్నాడు. అంటే ఏం నోరిప్పట్లేదు సార్, అసలు అఫెన్ చెప్పట్లేదు. సరే మాట్లాడండి అన్నాడు. నెక్స్ట్ డే సార్ సడన్గా వచ్చేసింది. వస్తానే సార్ని చూసి 2 కాళ్ళు పట్టుకుంది. దొరా మీ ఏరియా అని తెలియకొచ్చాను నేను అని. అప్పటికీ మా కానిస్టేబుల్స్కి అందరికీ తెలుసు శివరామకృష్ణ సార్ ఏందనేది అని చెప్పి సార్ ఇక బాగా వాన్ చేయడం జరిగింది. టోటల్ నేను మొత్తం చెప్పేసి దొరా అది ఇది అని చెప్పేసి టోటల్ ఎంటైర్ ఆల్ కేసెస్ చెప్పింది. అన్ని కేసులు కూడా అప్పుడు గ్రేవ్ కేసులే అన్నీ. ఆ గ్రేవ్ అంటే అప్పుడు 1 lakh అబోవ్ వచ్చిపోయిన కేసులు చాలా, అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. మంచి ఫస్ట్ ప్రెస్ మీట్ అది. అయిన తర్వాత అక్కడ నుంచి దాదాపు 3 years చేయడం జరిగింది. 3 years చేసిన తర్వాత అక్కడ నుంచి కొద్ది రోజులు డిస్ట్రిక్ట్ చేద్దామని రిక్వెస్ట్ పెట్టుకుంటే అప్పుడు ద్వారకా తిరుమలరావు సారు సిపి గారు ఉండే, రేంజ్కి పంపించారు. రేంజ్కి పంపిస్తే నిజామాబాద్ వచ్చినాం. నిజామాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు నిజామాబాద్లో ఎక్కడ వేకెన్సీ ఉన్నాయని చూసినప్పుడు ఈ జైరాబాద్ ఎస్ఐ నరేందర్ సార్ ఉండే 2004 బ్యాచ్, ఆయనకు ప్రమోషన్ వచ్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అప్పుడు ఇక్కడ వేకెంట్ ఉండే. శ్రీధర్ రెడ్డి సారు సిఐ. అయితే అక్కడ ఉన్న మేనేజర్ ఇక్కడ వెకెట్ ఉంది సార్, మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి, సారు ఒకవేళ ఓకే అంటే ఇక్కడ కన్సల్ట్ ఎస్పీ గారికి చెప్తారు అన్నారు. సార్ ఫోన్లో మాట్లాడడం జరిగింది. సార్ ఫోన్లో మాట్లాడమే ఇమీడియట్లీ ఓకే రైట్ నీ డీటెయిల్స్ పెట్టండి అని పెడితే ఎస్పీ గారికి చెప్పారు. ఎస్పీ గారు డిఐజీ గారితో మాట్లాడి అప్పుడు పోస్టింగ్ ఇప్పించడం జరిగింది. స్టార్టింగ్ అట్లా 2012లో జిల్లా 2012లో మీరు సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లాకి ఎంటర్ అయ్యారు. అవును. ఇంకప్పుడంటే మీ మార్క్ ఉండిపోయింది ఇక్కడ. మధ్యలో మళ్ళీ సిద్దిపేట కూడా పోవడం జరిగింది. సార్ మీరు 2012 వచ్చారు. ఫస్ట్ పొజిషన్ జహీరాబాద్ ఎస్ఐగా, రైట్? అప్పుడు ఎస్ఐ జహీరాబాద్లో ఉన్న ఛాలెంజ్ ఎందుకంటే ఇక్కడ రకరకాల కల్చర్ ఉంటుంది. క్రైమ్ ఒకటే రకం కాదు, పబ్లిక్ కూడా మిక్స్డ్ పబ్లిక్ ఉంటారు. షెల్టర్ జోన్ ఉంది, ఒకవైపు బీదర్, ఇంకోవైపు తాండూరు. ఈ నెల మీరు మేనేజ్ చేసుకొచ్చారు. ఏం ఛాలెంజ్ చేయవచ్చు? మీరు అన్నట్టు ఏంటంటే జైరాబాద్ మిక్స్డ్ కమ్యూనిటీ. ఇక్కడ జైరాబాద్ పబ్లిక్లో ఏంటంటే ఇటు కన్నడ మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు. తర్వాత ఈ మహేంద్ర ప్లాంట్ ఒకటి ఉండడం చేత కూడా డిఫరెంట్ స్టేట్స్ పబ్లిక్ ఇక్కడ ఉంటారు. మనం పబ్లిక్లో ఎలాంటి ఇష్యూ ట్యాకిల్ చేయాలంటే పబ్లిక్లో ఫస్ట్ మనం మమేకం అయిపోవాలి. ఏది సార్ మనం ఏది చెప్పినా వింటాడు, మనకి ఏ సమస్య చెప్పినా కానీ సాల్వ్ అవుతుందని ఒక నమ్మకం వస్తే వాళ్ళు ఒక 1000-2000 మంది వచ్చినా కానీ మనం ఓన్లీ ఫోన్లో చెప్పినా కానీ కంట్రోల్ అయిపోతుంది. కాకపోతే ఇది కొన్ని కమ్యూనల్ సెన్సిటివ్ హైదరాబాదు. కాకపోతే అన్ని వర్గాల పబ్లిక్ కూడా మనం ఎవరు వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో ఒకసారి వస్తే వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావద్దు అనే ఉద్దేశంతో నేను పనిచేసి పెట్టాను. యాజ్ ఏ ఎస్ఐగా ఉన్నప్పుడు నేను నోట్ చేసుకునేవాడిని. పలానా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు యాజ్ ఏ కంప్లైంట్గా వచ్చినప్పుడు నేను నోట్ చిన్న ఇష్యూ అయినా సరే గుర్తుపెట్టుకొని ఆ పని అయ్యిందా లేదా బ్లూ కోట్ వాళ్ళకి చెప్పడం కానీ కన్సర్న్ బీట్ కానిస్టేబుల్కి చెప్పడం కానీ చెప్పి మళ్ళీ ఈవినింగ్ అవసరమైతే ఆ పని అయిపోయిందా లేదా వాళ్ళని మళ్ళీ చెప్పమనేవాడు. అవసరమైతే నేనే ఫోన్ చేసి మాట్లాడు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఓ సార్ నాకు మళ్ళీ ఫోన్ చేసిండు, అది చాలా రోజుల నుంచి చిన్న ఇష్యూ పెండింగ్ ఉంది సార్ అని చెప్పేవాళ్ళు. సార్ 2 కిలోమీటర్ దూరం ఉన్న 2 నిమిషాలు వస్తా అని ఎందుకు పెట్టారు అప్పుడు? వాస్తవంగా ఏంటంటే పబ్లిక్ జైరాబాద్లో ఒక ఇష్యూ ఏముందంటే విపరీతమైనటువంటి మట్కా కల్చర్ ఉంది. అప్పుడు మట్కా బాగా కొంచెం కార్డ్స్ కూడా బాగా ఆడేవాళ్ళు, కొంచెం బార్డర్ ఏరియా కాబట్టి. దాంట్లో ఏంటంటే పబ్లిక్ ఏమన్నా సార్ ఫోన్ చేసినప్పుడే వస్తారా సార్ మీరు అని అడిగేవారు. ఇమ్మీడియట్లీ వచ్చేస్తాం, ఇబ్బంది ఏం లేదు, మీరు ఫోన్ చేసి చూడండి అని. ఒకవేళ నేను ఫోన్ వచ్చిన తర్వాత 2 minutes కాకపోయినా కానీ నేను రీచ్ కావడానికి టైం అయితే రోడ్ పైకి వస్తే ఆటోలు ఉంటాయి, అక్కడ 2 wheeler వస్తుంది,
ఆ టూ వీలర్ ఎవరైనా వస్తే నేను బండి ఎక్కేసి చలో పోదాం బానే తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయేది. అలా జనాలు కొన్నిసార్లు ఏంటంటే చెప్పిన టైంకి వచ్చేసారు సార్ ఏదంటే అది అని చెప్పి బాగా నమ్మకం వాళ్ళకి. సార్ ఆ విధంగా మీరు చేయడం వల్ల మీకు వచ్చే ఇన్పుట్స్ ఏంటండి? అంటే మంచి కేసులు వచ్చేవా, లేక కొంత పబ్లిక్ కావాలని మనకి మిస్లీడ్ చేస్తుంటారు? ఎప్పుడు కూడా మిస్లీడ్ చేయలేదు, పబ్లిక్ ఎవరు కూడా మిస్లీడ్ చేయలేదు. కాకపోతే మనకి ఏదైతే యాంటీ సోషల్ అంటే ఇప్పుడు ఈ ఇల్లీగల్ వాయిసెస్ అవుతున్నాయో మామూలుగా ఈ మట్కా కానీ ప్లేయింగ్ కార్డ్స్ కానీ ఈవ్టీజింగ్ కానీ ఇంకేవైనా సరే పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ ఉండేటటువంటి ఏవైనా సరే డైరెక్ట్ కాల్ చేసి చెప్పేవాళ్ళు. చెప్తూ మళ్ళీ ఒక మాట, సార్ మా పేరు చెప్పకండి సార్ అన్నారు. మేము అంతే కాన్ఫిడెన్స్గా పెట్టేవాళ్ళం. అది ఎవరైనా సరే ఒక రౌడీ షీటర్ కానీ కొంచెం అప్పుడప్పుడు కొంతమంది పైల్మాన్ అని చెప్పి పేరు చెప్పుకున్నట్టు ఆ పైల్మాన్లు కొంతమంది చెప్తే భయపడేవాళ్ళు. ఆ పైల్మాన్ గిరి ఎవరున్నాయని అవన్నీ కూడా తగ్గించినాం. అది తగ్గించడానికి కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ డిఎస్పీలు ఎస్పీలు ఫుల్ సపోర్ట్ చేశారు. దాంతో ఏంటంటే మనకు కంప్లీట్ కంట్రోల్. పబ్లిక్ మీకు ఫోన్ చేసేవారు, మీరు 2 నిమిషాలు వెళ్ళేవారు. ఒక్కొక్కసారి మీకు ఆఫీస్ వర్క్ ఉండిపోయి ఇంకొక ఏదైనా మీరు ఫిక్స్ అయిపోయారు అనుకోండి, 2 నిమిషాలు వెళ్ళలేకపోతారు, అప్పుడు ఏం చేసేవారు? మేము ఒక టీం తయారు చేసుకున్నాం. వాస్తవంగా ఏంటంటే నా దగ్గర ఉండే టీం ఎవరైతే ఉంటారో ఆ టీం కూడా ఆ విధంగానే పనిచేసేవాళ్ళు. నేను వెళ్ళకపోతే నాకంటే ముందు సార్ వెళ్ళిపోతాడు అనే ఉద్దేశం. టక్కున ఫోన్ పోయే ఆ ఫోన్ పోతుంది, నేను ఫోన్ పెట్టేసి లోపల ఎవరో ఒకరు, నలుగురు ఉంటే నలుగురు ఎవరో ఒకరు రీచ్ అయ్యేవాళ్ళు అడిగి. అంటే మీరే వెళ్ళాలి లేదు వాళ్ళు ఎవరో రీచ్ అవుతారు. ఎక్సలెంట్ వర్క్ చేసే టీం ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. అంటే మనం ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మా గ్రౌండ్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ కూడా బాగా పనిచేస్తారు. ఏదైనా కానీ డిపార్ట్మెంట్కి పని చేయాలంటే మన టీం బాగుండాలి. మెయిన్ కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనకు కరెక్ట్ ఉంటే ఏం జరిగినా ఏదైనా మినిట్ టు మినిట్ తెలియగలిగితే ఏదైనా చేయగలుగుతాం మనం. ఆ కాన్ఫిడెన్స్ మనకు తెలిసిపోద్ది. సార్ జహీరాబాద్లో ఏ కారణంలో ఎక్కువ ఒక క్రైమ్ ఉంటుందండి? ఇటు బీదర్ వైపా, తాండూరు వైపా, లేదా సంగారెడ్డి వైపా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పినట్లయితే ఎంటైర్ జహీరాబాద్లో కొద్దిగా ప్రాపర్టీ అఫెన్స్లు కొద్దిగా తగ్గింది ఒక రకంగా. ఎందుకంటే సీసీ కెమెరాల వల్ల కానీ కొంచెం మనకు బార్డర్ పోలీస్ ఆఫీసర్స్ తోటి కూడా మంచి రిలేషన్ ఉంది మనకు. ఏదైనా సరే వాట్సాప్ గ్రూపులు కానీ ఏదైనా అఫెన్స్ అయితే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, మేము వాళ్ళకి షేర్ చేస్తాం. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనకు ఎక్కువ ఏంటంటే మామూలుగా ప్రజెంట్ ఈ మధ్యకాలంలో హౌస్ బ్రేకింగ్లు కానీ తర్వాత మోటార్ సైకిల్ తెప్పులు అయితే బాడ్లీ అఫెన్స్లు మర్డర్లు అయితే ఇప్పుడు తగ్గినాయి, అంత అయితే లేవు ప్రజెంట్. ఇంతకుముందు నేను ఎస్ఐగా పనిచేసినప్పుడు కూడా నా ఎంటైర్ 3.5 yearsలో ఒకే ఒక మర్డర్ కేసు అయింది. బాగా పెట్రోలింగ్ చేసేది, విపరీతంగా పబ్లిక్లో ఉండేది. మార్నింగ్ 9కి వచ్చేస్తే నైట్ 11:30, 12కి ఇంటికి వెళ్ళేది. సార్ ఎస్ఐగా ఉన్న టైంలో మీ దగ్గర చాలా కేసులు జరిగాయి, ముత్తూట్ ఫైనాన్స్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి, ఒకసారి రివీల్ చేసుకోండి. నేను జైరాబాద్లో యాజ్ ఎస్ఐగా రిపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఛాలెంజింగ్ కేసు అంటే శ్రీధర్ రెడ్డి సారు ఇన్స్పెక్టర్. అప్పుడు సారు చాలా మంచి ఆఫీసరు, బాగా కోఆపరేటెడ్ చేసేటువంటి ఆఫీసర్, ఎక్సలెంట్ ఎంకరేజ్ చేసేది సారు. అయితే అప్పుడు ఏమైందనంటే ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత 1 monthకి ఫస్ట్ అఫెన్స్ ఇక్కడ కొత్తూరు బి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్లో చెస్ట్ ఓపెన్ చేసి ఏదైతే లాకర్ ఉంటుందో ఓపెన్ చేసి 2,80,000 rupees అందులోకించి అమౌంట్ జప్తు చేయడం జరిగింది. దాన్ని గ్యాస్ కట్టర్ తోటి బ్రేక్ చేశారు. ఆ అఫెన్స్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 15 daysకి మల్చల్ అని ఇంకొక విలేజ్ ఉంటుంది, అక్కడ కూడా బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్లో కూడా అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేస్తే ఈ అఫెన్స్ అయింది, ఆ అఫెన్స్ అయింది. తర్వాత ఒక 1 month తర్వాత కోహిల్లో ఎస్బీఐ బ్యాంక్కి మళ్ళీ సేమ్ గ్యాంగు అక్కడ అఫెన్స్ చేయడానికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమైంది, అక్కడ అలారం రావడంతో అప్పుడు ఆడ నోముల వెంకటేష్ అని ఎస్ఐ 2009 బ్యాచ్ ఆ అబ్బాయికి ఫోన్ పోయింది. ఫోన్ పోతేనే నైట్ పడుకొని ఉన్నాడు, లోయర్ టీషర్ట్ తోటి భాస్కర్ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు ఎస్ఐ ఇంటెలిజెన్స్లో చేస్తుంది. ఆయన తీసుకొని 2-wheeler మీద వచ్చేసిండు ఫాస్ట్గా. ఆడికి వస్తానే వీళ్ళు సైరన్ 2-wheeler సౌండ్ వచ్చేసింది. అక్కడ ఎవరు నడిచే వరకు వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వస్తేనే వెంకటేష్ తొందరలో వెపన్ మర్చిపోయాడు. వాళ్ళు వెపన్ ఉన్న సంగతి అబ్జర్వ్ చేయలేదు వెంకటేష్. వీళ్ళు చేంజ్ చేస్తున్నారు, వాళ్ళ ముందు ఎరుగుతున్నారు, అవతల అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. వెంకటేష్ కూడా ఎమ్మడి పరిగెడుతుంది పట్టుకోవడానికి. అతను తపంచే తీసుకొని బ్యాక్ పెట్టి ఫైర్ చేశాడు. ఫైర్ చేసినప్పుడు వెంకటేష్కి రౌండ్ రైట్ సైడ్లో వెళ్ళడం జరిగింది, పడిపోయాడు. ఇమ్మీడియట్లీ సార్కి ఫోన్ చేసింది. శ్రీరెడ్డి సార్ వెళ్ళిండు, జీప్లో తీసుకొచ్చేసి ఇక్కడ ప్రగతి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ బ్లడ్ బ్యాంక్ కూడా సార్ దగ్గర ఉండే శివబాబు డాక్టర్ గారు, ఆయనకి ఇమ్మీడియట్లీ బ్లడ్ ఎక్కిచ్చేసి మాకు ఫోన్ చేశారు, ఇట్లా జరిగింది అని. అంటే మేము ఇక్కడ సీన్కు రాకుండా సార్ ఏం చేసినా నువ్వు అక్కడికి వెళ్ళాను అన్నాడు. నేను 2 కానిస్టేబుల్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ రోజు మార్నింగ్ అంతా కూడా అక్కడ సెర్చ్ చేసాం. సెర్చ్ చేస్తే ఏదైతే ఫైర్ చేసిన కార్టేజెస్ ఒక 4 కార్టేజెస్ దొరికినాయి అక్కడ. వాళ్ళు పారిపోయారు. ఇంకా తర్వాత సార్ పిలిచి ఆ నెక్స్ట్ డే ఇక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఆయనని హెల్త్ కొంచెం స్టేబుల్ అయ్యే వరకు కేర్ తీసుకున్న తర్వాత సార్ పిలిచి ఏ విధంగా దీన్ని ఛాలెంజ్ తీసుకొని కంపల్సరీ డిటెక్ట్ చేయాలన్నారు. 15-20 days అయింది. అప్పటికి క్లూస్ అయితే ఏం లేవు. సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది. నరేందర్ సార్ వచ్చింది. సార్ ఇప్పుడు ఆయనకి వాళ్ళు ఫైర్ వెనక నుంచి కాలుస్తారు, మీ ఎస్ఐ గారికి ఇంజూరీ అవుతారు, హాస్పిటల్ తీసుకెళ్తారు.
కానీ అక్కడ మీకు క్లూస్ దొరికాయా తన ముందు తీసుకెళ్లారా? అయితే అక్కడ మాకు ఓన్లీ కార్ట్రిడ్జెస్ దొరికినాయి. అఫెండర్స్ ఎవరో తెలియరు, ఎలా వచ్చారో ఏమాత్రం తెలియదు. అయితే అప్పుడు ఒక 20 డేస్ తర్వాత ఇక మళ్ళీ కూర్చొని ప్లాన్ చేసాం, ఇది ఇట్లా కాదు, ఎట్టి పరిస్థితుల్లో డిటెక్ట్ చేయాల్సిందని. ఒకరోజు నైట్ ఏ టైంలో అయితే అఫెన్స్ అయిందో అదే టైంలో అప్పుడు సిడిఆర్ అనాలిసిస్కి సంబంధించి ఈ సీప్లేస్ కానీ పర్పుల్ కానీ యాప్స్ అప్పుడు సాఫ్ట్వేర్ ఏం లేదు. డైరెక్ట్ రాములను తీసుకొని, రాములు అని ఒక కానిస్టేబుల్ ఉండే, సిఏ గారి గన్మెన్ ఉండే, అతన్ని తీసుకొని మల్చెల్మ బ్యాంక్కి వెళ్ళినాం. అదే టైంలో ఐడీస్ తీసుకున్నాం. సేమ్ ఏ టైంలో అయితే కొత్తూరులో అయిందో అదే టైంలో ఐడీస్ తీసుకున్నాం. కోహిర్ లైన్ దగ్గర కూడా ఐడీస్ తీసుకొని అప్పుడు మాన్యువల్గా సిడిఆర్స్ కలెక్ట్ చేసుకొని ఏ టైంలో అఫెన్స్ అయిందో అదే టైంలో కొన్ని నెంబర్స్ ఐడెంటిఫై చేసాం మాన్యువల్గా తీసుకొని. ఈ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి దాన్ని ఎస్డిఆర్ తీసుకోవడం జరిగింది. ఎస్డిఆర్ ఒక 1.5 మంత్ ప్రాసెస్ ఇది. తీసుకున్న తర్వాత అవన్నీ కూడా అక్కడే వాడి అక్కడే వదిలేసారు. కానీ అవన్నీ కూడా ఏంటంటే గుల్బర్గ్ అడ్రస్ ఉన్నాయి, టిప్పు సుల్తాన్ కాలనీ అనే అడ్రస్ వచ్చినాయి. అందులో ఒక 32 మెంబర్స్ ఏమో ఆ నెంబర్స్ అన్నీ వచ్చేస్తే అవన్నీ ఎస్డిఆర్ ద్వారా ఐడెంటిఫై చేసినాం. అసలు ఇందులో మెయిన్ ఎవరు, ఒకటే రోజు ఆన్ అయింది, ఒకటే రోజు స్విచ్ ఆఫ్ అయింది. ఓకే అని చెప్పేసి తీసుకున్న తర్వాత అప్పుడు నా దగ్గర ఒక ముస్తఫా అని కానిస్టేబుల్ ఉండే డ్రైవర్, అతనికి కొంచెం కన్నడ వచ్చు, గుల్బర్గ్ లెవెల్కి చుట్టాలు కూడా ఉన్నారు ఇప్పుడున్న కాలబుర్గి. అయితే ఆ వెరిఫై చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కస్టమర్ అప్లికేషన్ ఫామ్ ఒకటి తీసుకున్నాం. అతన్ని పట్టుకొని ఆధార్ కార్డు తోటి వెరిఫై చేస్తే ఒక నెంబరు, ఏ నెంబర్ అయితే వచ్చిందో ఇక్కడ అఫెన్స్లో వాడిన నెంబరు ప్లస్ అక్కడ ప్రజెంట్ ఆధార్ కార్డు మీద కాలా మహబూబ్ అనే అతను ఒక సిమ్ కార్డు తీసుకొని వాడుతున్నాడు. అతను ఈ కాలా మహబూబ్ ఎవరు అని చెప్పేసి లోకల్లో వెరిఫై చేసాం. ఈ ముస్తఫా కూడా ముస్లిమే కాబట్టి వెరిఫై చేస్తాడు, ఒక నోటోరియస్ క్రిమినల్. వాడు ఇవే అఫెన్సులు చేస్తాడు, అన్ని బ్యాంక్ అఫెన్స్లు చేస్తాడు, మన దగ్గర వెపన్ ఉందని కూడా చెప్పాడు కదా. ఓకే అని చెప్పేసి వచ్చిన తర్వాత ఇక ఏం చేద్దాం అని ఎట్లయినా చేసి లిఫ్ట్ చేయాలని చెప్పేసి మళ్ళీ సిడిఆర్స్ తీసుకుంటే ఆ ఫోన్ ఏదైతే వాడిండో ఆ ఫోన్ అక్కడే ఉంది, కానీ ఇక్కడ అఫెన్స్లోకి రాలే. ఇక్కడ వచ్చిన ఫోన్ ఏదైతే ఉందో ఇక్కడే ఆన్ అయ్యి ఇక్కడే స్విచ్ ఆఫ్ అయింది. ఓకే అని చెప్పేసి అనుకున్న తర్వాత ఇట్లా కాదు ముస్తఫా, నువ్వు కంప్లీట్ బిస్తర్ తీసుకొని పోయి అక్కడే ఉండిగా వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు తీసుకో అని చెప్పేసి అలా ఇంటికి ఎదురుగా ఒక రూమ్ తీసుకొని పైన 2nd ఫ్లోర్లో మామూలుగా ఆన్నే వండుకోవాలి, ఆన్నే తినాలి, వాళ్ళని కిటికీలకి చూసుకుంటూ వాచ్ చేసుకుంటూ ఉండాలి. అట్లా ఒక 26 డేస్ అయిన తర్వాత 1 డే అతను ఒక క్వాలిస్ వెహికల్ వేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ముస్తఫా ఫోన్ చేసి, సార్ వాడు వచ్చింది సార్, ఉన్నాడు సార్, ఇట్లా రైట్ అని చెప్పేసి ఇమీడియట్లీ ఇక్కడ నుంచి బయలుదేరి 2 అవర్స్లో నేను నరేందర్ సార్ టీం అందరం పోయినాం. అయితే అప్పుడు ఆడ బసవరాజ్ తేలి అని ఒక ఇన్స్పెక్టర్ ఉండే ఆ ఏరియాకి సంబంధించి, ఆయన కూడా మంచి క్రైమ్ నాలెడ్జ్ ఉన్నాడు. ఎడ్ల మసూర్ రెడ్డిని వాళ్ళే అరెస్ట్ చేసి, ఆయన కొంచెం మంచి ఫ్రెండ్ ఆయన బీదర్లో ఉన్నప్పుడు. ఆయనకి రిక్వెస్ట్ చేసినాము, ఎందుకంటే ఈ అఫెండర్ అని చెప్తే వాళ్ళు మనకు హ్యాండ్ ఓవర్ చేయరు కాబట్టి మా దగ్గర ఒక లాంగ్ పెండింగ్ వారెంట్ ఉంది సార్, ఇట్లా ఫలానా అతను అంటే, శివ నువ్వు అడిగితే మరి ఠీకే ఆవో అంబి ఆతే అని చెప్పేసి ఆయన ఒక 5-6 మందిని వెపన్స్ తీసుకొని ఆ టిప్పు సుల్తాన్ కాలనీ ఎట్లుంటుందంటే కంప్లీట్ మాస్ టోటల్ ముస్లిం ఏరియా, కొంచెం లిఫ్ట్ చేయడం కూడా చాలా ఇబ్బంది. వాళ్ళు వెపన్స్ తీసుకొని వచ్చారు, మేము ఒక 10 మందిని మేము ఇంటికి మీద డైరెక్ట్ రేడ్ చేసి వాళ్ళని లిఫ్ట్ చేసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత వాళ్ళని ఇంటరాగేషన్ చేసినాం. కాలా మహబూబు, గోరా మహబూబ్ ఇద్దరు మెయిన్ అఫెండర్స్. వాళ్ళు ఫస్ట్ అఫెన్స్లో యాక్చువల్గా సైకిల్ మోటార్ అఫెన్స్లు స్టార్ట్ చేశారు. సైకిల్ మోటార్స్ చేస్తూ ఇది లాభం లేదు, ఒకటేసారి బ్యాంక్ అఫెన్స్ చేస్తే మనకి ఎక్కువ లాభం వస్తుంది కదా అని చెప్పేసి ఒకటి గుల్బర్గ్లో చేశారు. గుల్బర్గ్లో ఒక అఫెన్స్లో 5 lakhs రూపీస్ ఫస్ట్ వాళ్ళకి గెయిన్ అయింది. ఆ తర్వాత ఇక్కడ అఫెన్స్ చేశారు. అప్పుడు దాంట్లో ఏంటంటే సిలిండర్స్ వాళ్ళు చేసే విధానం, వాళ్ళకు పెద్ద గోడౌన్ తీసుకున్నారు. ఫస్ట్ ఆ గోడౌన్ ఏంటంటే ఒక టీం ఏమో స్క్రాప్కి సంబంధించిన వెహికల్స్ ఎత్తుకపోయి కట్ చేసి అమ్మేస్తుంటుంది, ఇంకొక టీం ఏమో బ్యాంక్ అఫెన్సులు చేస్తుంటుంది. అప్పుడు మొత్తం రికవర్ చేయడం జరిగింది అదంతా. అప్పుడు గజరావు భూపాలరావు సార్ అడిషనల్ ఎస్పీ ఉండే. ఎవరండి? గజరావు భూపాలరావు సార్ అడిషనల్ ఎస్పీ, జి వెంకటేష్ సార్ డిఎస్పీ ఉండే. ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టేసి బాగా వెళ్ళేది సార్. మీరు చెప్పిన అమ్మో గతంలో ఏశ్వర నగర్లో కూడా కెనరా బ్యాంక్ జరిగింది, వాళ్ళు వీళ్ళు ఒకటేనా? కాదు, వీళ్ళు ఇక్కడే అఫెన్సులు చేశారు. ఇది 4th అఫెన్స్ మా దగ్గర. ఫస్ట్ గుల్బర్గ్లో ఒకటి చేశారు, అక్కడ డబ్బులు ఫస్ట్ ఏమో అఫెన్స్లో డబ్బులు వచ్చినాయనే ఉద్దేశంతో కొత్తూరులో చేశారు. కొత్తూరు తర్వాత 2 అటెంప్ట్ ఎస్ఐ మీద ఫైర్ చేశారు. సార్ మరి గుల్బర్గ్ ఎస్ఐ పోలీస్ అడగలేదా మీరు NPW అన్నారు? అయితే తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే చెప్పినాం ఆయనకి, ఆయన ఇమ్మీడియట్లీ జీప్ వేసుకొని వచ్చేసాడు. శివ आप गलत बोले मेरे को क्यों ऐसा बोले तो नहीं साहब बहुत इसमें प्रेशर है हमारे को वांटेड है అని बोले तो ఆయన కూడా ఇక్కడ వచ్చి చాలాసేపు ఆయన ఇంటరాగేషన్ చేసింది. అలా ఎస్పీ అప్పుడు నటరాజన్ అని IPS ఉండే, ఆయన కొంచెం సీరియస్ అయిందంట, మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు, వాళ్ళు వచ్చి ఎందుకు పట్టుకున్నారు అది అని చెప్పి కొంచెం నన్ను చీట్ చేసినది కొద్దిగా ఫీల్ అయింది. తర్వాత ఇప్పుడు కూడా మంచి పోలీస్ ఆఫీసర్ ఆయన ACP బెంగళూరులో ఉన్నాడు ప్రజెంట్. తర్వాత బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏంటి? ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ కంటే కొద్ది ముందు రోజు ఒక హీనియస్ క్రైమ్ ఒకటి అయింది. అది కొంచెం వాస్తవంగా ఏంటంటే కోయిర్కు సంబంధించి ఒక అమ్మాయి 14 years ఉంటుంది. ఆ అమ్మాయి కొంచెం మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ ఉండే.
ఆమె ఒక రోజు సడన్గా కోయూరులో రైల్వే స్టేషన్కి వచ్చింది. రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి జైరాబాద్ వచ్చింది. జైరాబాద్లో దిగిన తర్వాత ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. నైట్ ట్రైన్ 1 o'clock దిగింది. ఆ ఇంట్లో మిస్ అయింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసుకోలేదు. దిగిన తర్వాత ఆ అమ్మాయి రైల్వే స్టేషన్ బయట తిరుగుతూ ఉంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అతను ఏం చేశాడు, వాళ్ళ ఇంటికి ఏంటంటే ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర క్రాస్ కంట్రీ నడుచుకుంటూ వాళ్ళ రైల్వే స్టేషన్ నుంచి పోయే టైంలో ఏం చేశాడు, ఈ అమ్మాయి బయట కూర్చుంటే ఆయన కొంచెం డ్రంక్ అండ్ కండిషన్, ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆ చెట్ల పొదలు ఉంటే అక్కడ రేప్ చేసి బాగా బ్లీడింగ్ అమ్మాయికి మొత్తం చేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. ఆ కేసు వాస్తవం కూడా అప్పుడు ఎగ్జాక్ట్లీ 1:30 మంచి బాగా గాఢ నిద్రలో ఉన్నాం. ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేసిండు. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రతి పర్సన్ కూడా ఇన్ఫర్మేంటే. ఫోన్ చేసి సార్ ఇక్కడ ఎక్ లड़की है सब इधर पूरा गंदा है पूरा खूना ऐसा जा रहा है सब అంటే ఏమైందంటే कुछ हुआ साहब अनकॉन्शियस हो रहा हूँ అంటే ठीक है मैं आ रहा हूँ అని నా దగ్గర అప్పుడు బుల్లెట్ ఉంటే వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాను. అక్కడనే నేను పోయే వరకు అమ్మాయి మొత్తం బ్లడ్ ఉండే. ఆ నుంచి చూసి శ్రీధర్ రెడ్డి సార్కి ఫోన్ చేస్తే ఫస్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసావు అమ్మాయిని అని చెప్పి షిఫ్ట్ చేసినాం. అయితే అందులో ఈ ఆటో డ్రైవర్స్ నైట్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు అందరూ కూడా మనకు డైలీ ఏం జరిగినా చెప్పేవాళ్ళు. అన్నోన్ పర్సన్ ఎవరైనా కనిపిస్తే వాడు ఒక చిన్న క్లూ ఇచ్చాడు. సార్ ఏమన్నాడంటే ఈ తెల్లవారితే పెద్ద ఇష్యూ అయిపోతుంది, 80% పట్టుకోవాలి ఎవరనేది. సీసీ కెమెరాస్ లేవు, ఏం లేవు, ఎవరో కూడా తెలియదు. అమ్మాయిని హాస్పిటల్లో చేంజ్ చేసి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అమ్మాయిని సంగారెడ్డి షిఫ్ట్ చేశాం. ఈ ఆటో డ్రైవర్ పిలిచి మాట్లాడినాం, మీరు ఎవరెవరిని తీసుకుపోయారు, ఎక్కడెక్కడ డ్రాప్ చేశారు. ఇందులో ఒక నౌషద్ అని ఒక ఆటో డ్రైవర్ అతను చెప్పాడు, సార్ మార్నింగ్ 4:30 ఆ టైంలో సార్ నేను మొత్తం తిరుగుతూ ఉంటే ఇంటికి పోతున్నా సార్. ఇంటికి పోతున్నప్పుడు ఒకడు తాగి సార్ దానికంటే ఈ అఫెన్స్ అయిన తర్వాత రామ్నగర్ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ నుంచి అటు పోతున్నాడు సార్ వాడు. నాకు ఎందుకో తోడ డౌట్ అయ్యే సార్ ఇంకా ఊపిరాను అన్నాడు. అయితే ఇప్పుడు అక్కడ చాలా హౌసెస్ ఉన్నాయి. అప్పుడు ఓన్లీ ఒక 10 to 15 హౌసెస్ ఉండే అక్కడ. ఎందుకైనా మంచిది ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు అయ్యిందంటే అతను చెప్పిండు, ఈ కొంచెం కంపెనీ కలర్ డ్రెస్ ఉంది సార్, యాష్ కలర్ డ్రెస్ ఉంది అని. అప్పుడు 4:30 అట్లా అవుతుంది. తెల్లవారు లోపల ఏదో ఒకటి చేయాలి అట్లా అని చెప్పేసి అందరు కానిస్టేబుల్ని పిలిపించి ప్రతి ఒక్క ఇల్లు ఒకరు చెక్ చేయండి, ఈ డ్రెస్ ఎవరు వేసుకుంటే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అట్లా వాడు ఏం చేసి ఇంటికి పోయి డ్రెస్ ఇప్పేసి ఆ డ్రెస్ ఇంట్లో ఉంది. అయితే వాడిని అడిగితే అప్పుడే పడుకున్నట్టు తెలిసిపోయింది. పట్టుకున్న తర్వాత వాడు ఏం చెప్పలేదు. పిఎస్కి తీసుకొచ్చినాం. కొంచెం మా వేలు అడిగితే తప్పైంది సార్ అన్నాడు. వాళ్ళ దగ్గర బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉండే బట్టలకి. లాకప్ వేసి సార్కి ఫోన్ చేసినాం, సార్ వాడు దొరికింది సార్ అని చెప్పి. సార్ వచ్చి బాగా హక్ చేసుకొని వెరీ గుడ్ షో, ఎక్సలెంట్ అయ్యేది. అది చాలా అసలు ఆ రోజు కనుక వాడు దొరకకుండా ఉంటే కొద్దిగా సెన్సేషనల్ అయ్యేది. కాకపోతే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి మెంటల్ ఇన్బ్యాలెన్స్ తోటే బాయిలో దూకి సూసైడ్ చేసుకుంది, చనిపోయింది అమ్మాయి. ఆ కేసు ట్రయల్ కాకముందే చనిపోయింది అమ్మాయి. వాడు తర్వాత కనపడ్డాడు. ఆ తర్వాత ఇక వాడు కంప్లీట్ జైల్లో ఉండే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు కర్ణాటక అతను. తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన కేసుగా ఆ తర్వాత ఇక్కడ జైరాబాద్కు సంబంధించి చేసిన కేసుల్లో ఇంపార్టెంట్ కేసు అని అంటే ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించింది. అందులో అది చాలా కొంచెం అంటే ఎవరీ పోలీస్ ఆఫీసర్ కూడా అట్లాంటి ఆపరేషన్ అనేది ఒకటి చేస్తే చాలా అంటే వైడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది ఎట్లా అంటే అందులో దాదాపు 77 kgs గోల్డ్ థెఫ్ట్ అయింది. 77 kgs గోల్డ్. ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ అని ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1/2 kilometer దూరంలో ఉంటుంది. అందులో మొత్తం గోల్డ్ కూడా 3 చెస్ట్లు ఉంటాయి. అంటే ఈ గోద్రేజ్ లాకర్స్ పెద్దవి ఉంటాయి. అందులో అల్మారాలో ఏవైతే ఉంటాయో అరలారాలు ఉంటాయో దాని నిండా ప్రతి దాంట్లో గోల్డ్ ఉంటుంది. 100 kgs అబోవ్ గోల్డ్ ఉంటుంది. కాకపోతే 3 ఓపెన్ చేశారు. 3 ఓపెన్ చేస్తే 3 కూడా బ్యాగులు ఓపెన్ కాగానే అది 2 days ఆపరేషన్. ఎవరైతే అఫెండర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా జార్ఖండ్ స్టేట్ వాళ్ళు. ఇది యాక్చువల్గా ఈ అఫెన్స్లో చెప్పడానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అఫెన్స్కి ప్లాన్ చేసుకోవడానికి కారణం దేవ్ సింగ్ అని చెప్పేసి ఒక నేపాలీ గుర్కా ఉంటాడు. ఇతను ముంబైలో ఉన్నప్పుడు ఒక మర్డర్ కేసులో జైలుకు పోతాడు. వీడు జైలుకు పోయినప్పుడు అక్కడ దొంగతనం కేసులో కమరుద్దీన్ షేక్, రెజావుల్ షేక్, తర్వాత బహరుద్దీన్ షేక్ అని వీళ్ళు కూడా ఒక థెఫ్ట్ కేసులో జైలుకి వస్తారు. ముంబై జైల్లో వచ్చినప్పుడు వీళ్ళందరూ అక్కడ పరిచయం అవుతారు. పరిచయం అయినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారని పరిచయంతో మేము ఇట్లా దొంగతనాలు చేస్తాం అది ఇది అంటే నువ్వేం చేస్తావు అంటే నేను గూర్ఖా చేస్తా, ఎక్కడుంటావు ఇదంటే నేను ఎక్కడుంటే అక్కడనే ఉంటా అని చెప్పేసి ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు ఇద్దరు. ఈ ఫోన్ నెంబర్ ఇచ్చేసుకుంటూ వచ్చిన తర్వాత వీడు ఒక 1-2 years తర్వాత జైరాబాద్కి వచ్చిండు. జైరాబాద్లో వచ్చి ఇక్కడ గూర్ఖా నైట్ తిరుగుతుండేవాడు. తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఒకసారి కాల్ చేస్తే బహుత్ సోనార్ అయితే ఇద్దరిది ఆ పావు ఎక్బార్ అని అంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని పోయిరు. మామూలుగా వచ్చి చూసి 1 నెల తర్వాత ముత్తూట్ ఫైనాన్స్ ప్లాన్ చేశారు.
ముత్తూట్ ఫైనాన్స్ ఎందుకు ఎంచుకున్నారండి? అయితే ముత్తూట్ ఫైనాన్స్ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఈ నేపాలీ గూర్ఖా ఎవరైతున్నాడో ఇతను మార్నింగ్ టైము మొత్తం రెక్కి చేసిండు, ఎంతమంది కస్టమర్స్ ఉంటారు, ఎక్కడ గోల్డ్ పెడతారు, ఎక్కువ గోల్డ్ పెట్టేది అందులోనే ఎక్కువ మంది. అతను చెప్పిండు ఇక్కడ ఉంటే ఇందులో చేస్తే మనకు వర్కౌట్ అవుతుందని. అయితే ఈ ఎవరైతే జార్ఖండ్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తారు. వెల్డింగ్ ఎలా చేస్తారంటే వెల్డింగ్ స్టార్ట్ చేస్తే కంటిన్యూ 5-6 అవర్స్ కొడతారు. వెల్డింగ్ ఓపెన్ అయిందా కొడతారు. అందులో ఒకడు రెజావుల్ షేక్ అని చెప్పేసి వాని మేస్త్రి అంటారు. వన్ పని ఇదే అన్నట్టు. అక్కడ బ్రిడ్జెస్ కట్టేటప్పుడు అతను చెప్తున్నాడు 4 days 5 days కూడా సార్ మాకు అలవాటు కంటిన్యూ చేసేస్తాం సార్, కొద్దిసేపు పడుకుంటే చాలు మళ్ళీ కంటిన్యూ వెల్డింగ్ చేస్తాం సార్ మేము. అట్లా ఏం చేశారంటే గ్యాస్ సిలిండర్స్ టోటల్ వీళ్ళు జార్ఖండ్ నుంచి ట్రైన్లో తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఫస్ట్ ఫ్రైడే నైట్ వస్తారు, వచ్చి ఈ ఎవరైతే ఈ గూర్ఖా ఉన్నాడో వాళ్ళ ఇంట్లో స్టే చేస్తారు. సెకండ్ సాటర్డే హాలిడే. సెకండ్ సాటర్డే నైట్ బ్యాక్ సైడ్ నుంచి డోర్ ఉంటుంది, చెక్క డోరు. ఆ డోర్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి 10 o'clock హాఫెన్ స్టార్ట్ చేస్తారు. హాఫెన్ స్టార్ట్ చేసి మార్నింగ్ 5 o'clock వరకు ట్రై చేస్తారు కానీ ఓపెన్ కాలే. మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు సేమ్ 10 o'clock వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. గ్యాస్ సిలిండర్స్ సఫిషియెంట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కంటిన్యూ కొడుతుంటే మార్నింగ్ 3:30-4 మధ్యలో ఓపెన్ అయిపోయినాయి. ఓపెన్ అయితేనే 5 bags మొత్తం ఒక్కొక్కటి 15 kgs వరకు కొట్టే బ్యాగ్స్ అన్ని ప్యాకెట్స్ నింపుకొని వెళ్ళిపోతున్న అందరూ బయటకు వచ్చారు. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి బస్ స్టాండ్లో బస్ ఎక్కి ఇక్కడ నుంచి ఎంజీబీఎస్కి పోతారు. ఎంజీబీఎస్కి పోయి అక్కడ బస్సు దిగిపోతున్నప్పుడు మొత్తం 5 బ్యాగులు నింపుకొని పోతుంటారు. లాస్ట్కి వచ్చేవాడు అశోక్ శర్మ అని ఒక అఫెండర్. అందులో అతను కొంచెం వెనకబడ్డప్పుడు వెనకాల నుంచి అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది కదా, డౌట్ వచ్చేసి ఆగు అంటుంటే వాడు బ్యాగ్ వదిలిపెట్టి పారిపోతాడు. ఆ పారిపోయే క్రమంలో ఈయన పర్సు పడిపోతుంది. ఆ పర్సులో ఒకటి ఉద్వా బ్రాంచ్కి సంబంధించింది, సాహెబ్గంజ్ డిస్టిక్ ఉద్వా బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఉద్వా బ్రాంచ్లో వీని అకౌంట్లో ఒక 5,000 రూపీస్ అమౌంట్ వేసినట్టు ఒక స్లిప్ దొరికింది. ఆ స్లిప్ దొరుకుతానే ఆ స్లిప్పు అది ఏదైతే ఉందో అక్కడ కన్సర్న్ పోలీసులు చూస్తే ఆ చిట్టీల పైన ఏవైతే స్లిప్స్ ఉంటాయి కదా, జైరాబాద్ ముత్తూట్ అని వచ్చింది. అఫ్జల్గంజ్ ఇక్కడ అఫెన్స్ అయింది, అక్కడ అది అయింది. యాక్చువల్గా అప్పుడు నాకు మ్యారేజ్, నేను సెలవులో ఉండే, నరేందర్ సార్ ఉండే. దాన్ని మొత్తం సీన్ ప్రొటెక్ట్ చేసి డిఎస్పీ గారిని పిలిపించి ఇదంతా చేసిన తర్వాత అక్కడికి పోయి అఫ్జల్గంజ్ పోలీసుని అడిగితే మేము ఇట్లా డైరెక్ట్ చేయడానికి లేదు, 1 or 2లో కోడ్ డిపాజిట్ చేస్తాం తీసుకున్నానంటే ఓకే అని చెప్పేసి వాళ్ళు వేసారు. అశోక్ శర్మ ఒకటి దొరికిండు. వాడిని ఇంటరాక్షన్ అఫ్జల్గంజ్లోనే దొరికింది. అఫ్జల్గంజ్ పోలీసు పట్టుకున్నాడు. వాడు అసలు నోరే విప్పాడు, నాకేం తెలియదు అంటాడు, మాట్లాడాడు, ఏం చెప్పలే. సరే అని చెప్పేసి అట్లే పెట్టేసారు. ఇక ఆ ప్రాపర్ డిపాజిట్ చేశారు. ఆ తర్వాత భీమ్రెడ్డి సార్ ఉండే అప్పుడు, ఇప్పుడు ఏసీపీ భీమ్రెడ్డి సార్ సిసిఎస్లో ఇన్స్పెక్టర్ ఉండే, ఇప్పుడు సార్ ఏసీపీ పటంచెరు ఏసీపీ కూడా వేశారు. ఫస్ట్ ఆ కేసులో నరేందర్ సారు అండ్ భీమ్రెడ్డి సార్ ఇద్దరు కూడా ఇక్కడ నుంచి జార్ఖండ్ వెళ్ళి ఆ ఏరియా మొత్తం చూసుకున్నారు. కానీ అఫెండర్ లిఫ్ట్ చేయడం చాలా కష్టము అని చెప్పేసి వచ్చి అప్పుడు షిముషి బాజ్పేయి మేడం ఐపీఎస్ ఎస్పీ గారు ఉండే, మేడం చెప్తే సరే అని చెప్పేసి ఊరుకున్న తర్వాత అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ 2014 ఎలక్షన్స్. ఆ ఎలక్షన్లో బిజీ అయిపోయినాం. ఆ అఫెన్స్ మాత్రం అట్లే ఉంది. ముత్తూట్ వాళ్ళు బాగా ప్రెజర్ పెడతారు, ఎట్లానే కేసు డిటెక్ట్ చేయాలని. 6 months అయిపోయింది. అప్పుడు స్టార్ట్ చేసాం. 6 months తర్వాత ఏం చేద్దామని మొత్తం ఫైల్ అంతా తీసుకొని స్టడీ చేస్తే మెయిన్ మనకు క్లూ ఏంటంటే ఆ బంగారం దొరికిందనుకంటే వాడిని అడిగితే ఏమీ చెప్పాడు అశోక్ శర్మ. అసలు ఈ అకౌంట్ నెంబర్ ఏందని చెప్పేసి నేను శ్యామల వెంకటేష్ సార్ ఇద్దరమే పోయినాం. జార్ఖండ్ పోయాం, సాహెబ్గంజ్ డిస్టిక్ పోయి అక్కడ నుంచి ఉద్వా బ్రాంచ్కి పోయినాం. ఉద్వా అనేది ఒక ప్లేస్, అది ఆడ పోయి బ్యాంక్ మేనేజర్ని కలిస్తే ఆయన రిక్వెస్ట్ చేసాం ఈ అకౌంట్ ఎవరిది అంటే చెప్పిండు ఇట్లా పలానా అశోక్ శర్మ అది అని చెప్పిన తర్వాత మన ఇల్లు అన్నీ ఐడెంటిఫై చేసాం. ఒక చిన్న రిక్వెస్ట్ చేసినాం, సార్ ఈ అకౌంట్లో ఇది ఇట్లే రన్ చేయండి, దీన్ని డిస్టర్బ్ చేయకండి, కొంచెం నా పర్సనల్ నెంబర్ పెట్టండి అందులో రిక్వెస్ట్ చేసి పెట్టనన్నాడు. అంటే అక్కడ నుంచి పోయి ఆ సాహెబ్గంజ్ డిస్ట్రిక్ట్ ఎస్పీని కలిసి లీడ్ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేపిస్తే వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు సాయం చేయాల్సిందంటే ఆయన సరైన కన్సర్న్ మేనేజర్ చెప్తే మళ్ళీ 3 days తర్వాత పోయి ఆయనను కలిస్తే ఆయన అకౌంట్లో నా పర్సనల్ నెంబర్ యాడ్ చేసిండు. అయితే వీడు అఫెండర్ దొరికిన తర్వాత మెయిన్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో కమరుద్దీన్ షేక్, ఆ ఏటీఎం కార్డు అకౌంట్కి సంబంధించింది వాడు వాడుతుండు. వానికి ఏంటంటే వాడు డబ్బులు ఉంటే సరే ముంబైకి వచ్చేస్తాడు, ఈ లేడీస్ బార్లు ఏవైతే ఉంటాయో బార్లో బాగా ఎంజాయ్ చేస్తాడు, విపరీతం ఎంజాయ్ చేస్తుంటాడు. అట్లా ఒక 2 months తర్వాత ఒకరోజు సాయంత్రం పూట 7:30 టైంలో ఒక మెసేజ్ వచ్చింది నాకు మొబైల్కి. నికితా బార్ అండ్ రెస్టారెంట్లో వాడు స్క్వైప్ చేసినట్టు 2,000 రూపీస్ వాళ్ళే ఆ స్క్వైప్ చేసిండు. స్క్వైప్ చేయగానే మెసేజ్ వస్తానే మెసేజ్ ఇమీడియట్లీ సీఏ గారికి చెప్తే తిరుపతన్న సార్ డిఎస్పీ ఉండే అప్పుడు తిరుపతన్న సార్ చెప్తాను ఏం చేస్తాం అన్నాడు. మీరు పర్మిషన్ ఇచ్చి వెళ్ళిపోతాం సార్ అన్న.
ఓకే వెళ్ళిపో అన్నాడు. 4 కానిస్టేబుల్స్ అని ఏమాత్రం ఆలోచించాలి. ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయాను ముంబై పోయి అది మొత్తం జస్ట్ నెట్లో చూసుకొని మాకు ఏం తెలియదు అసలు అది ఎక్కడ మొత్తం సెర్చ్ చేస్తే ఆ పన్వేల్ ఏరియాలో నిఖితా బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంది. ఒకటి ఐడెంటిఫై 2 days పట్టింది దానికి. అడిగి పోయిన తర్వాత అది 7 o'clock ఓపెన్ అవుతుంది బారు, 9 o'clock క్లోజ్ అవుతుంది. ముంబైలో అన్ని బార్లు కూడా 7కి ఓపెన్ అయ్యి 9 క్లోజ్ అయిపోతాయి లేడీస్ బార్లు అన్నీ. అయితే వాడు పోతే ఒక సంగమేష్ అని ఒక మేనేజర్ని పట్టుకొని వానికి కొన్ని డబ్బులు ఇచ్చినాం, ఒక 5,000 రూపీస్ ఇచ్చేసి అప్పటికి ఈ పలానా నెంబరు పర్సన్ ఇట్లా ఈ పేరు మీద వస్తాయి అని చెప్పేసి అన్న ఫేస్బుక్ ఉండే మనకి. ఆ ఫేస్బుక్ ద్వారా ఫోటో తీసుకున్నాం. చూపిస్తే వాడు ఐడెంటిఫై చేసి ఎస్ ఈ పర్సన్ వస్తాడు సార్, అప్పుడప్పుడు వచ్చి బాగా ఎంజాయ్ చేసిపోతాడు సార్, డబ్బులు విపరీతంగా చదువుతాడు అది అని చెప్పాను. మేము ఇక్కడే ఉంటాం 10 days అయినా 15 days అయినా, అతన్ని ఎప్పుడు వచ్చినా సరే మాకు చెప్పు అని చెప్పినాం. 10 days ఉన్నాం వాడు రాలే. మళ్ళీ జైరాబాద్ వచ్చినాం వాడు వచ్చినాడు. మళ్ళీ మెసేజ్ వచ్చింది. మళ్ళీ పోయిన తర్వాత వాడు అక్కడే ఉన్నాడు. అయితే 2 days వెయిట్ చేసినాం. 2 days వరకు వాడు రాలే. అయితే ముంబై తిరుగుదామని చెప్పేసి బాంద్రా ఏరియాకి పోయినాం మేము. ముంబైలో విపరీతమైన ట్రాఫిక్ కదా, తెలియదు మాకు. పోయి బాంద్రా ఏరియాలోనూ వాడు బార్కి వచ్చింది. ఆ నుంచి ఇక్కడికి వచ్చే వరకు టైం క్లోజ్ అయింది, మళ్ళీ పోయిండు. ఇట్లా లాభం లేదని చెప్పేసి మనం నమ్ముకున్నది CDR. 10 రోజులు ఏం చేస్తారండి? వెయిట్ చేసాం వస్తాడని చెప్పేసి. ఎందుకంటే మన ఫోన్ నెంబర్ తెలియదు. బోర్ అంటే తప్పదు కదా, వెయిట్ చేయాల్సింది. అదే కదా పేషెన్సీ కావాల్సింది మన క్రైమ్లో. అంత అంటే పట్టుకోవాలన్న ఒక జీలు గట్టిగా ఉంది. వానొక్కని పట్టుకుంటే ఎట్టి పరిస్థితిలో తెలిసిపోతుందని మనకు ఉన్నది ఒక్క క్లూ అది. ఇక ఆ తర్వాత ఇది కాదని చెప్పేసి మళ్ళీ వచ్చినాం. CDRs ఇక ఏమైనా చేయాలని చెప్పేసి ఇక్కడ డంప్ అక్కడ డంప్ తీసి డంప్ పెట్టేసి ముంబైది అది కంపేర్ చేస్తే 1 నెంబర్ వచ్చింది. నెంబర్ కంటిన్యూ ట్రాక్ చేసుకుంటూ మన హైయెస్ట్ CDRs ఎవరున్నాయి ఏం కథ అని చూస్తే వీడు మళ్ళీ ఒక నేపాలీ అతనికి కాంటాక్ట్ ఉన్నాడు. నేపాలీ ఓకే. ఒక నేపాలీ గూర్ఖాకు ఇంకొక కాంటాక్ట్ దొరికింది. జీడిమెట్ల ఏరియాలో ఉంటుండే. ఆ జీడిమెట్ల వాణి పట్టుకుంటే వాడు ఇది మా మామ నెంబర్ సార్, చెన్నైలో ఉంటాడని చెప్పింది. ఆ చెన్నైలో వీనితో వాడిని పిలిపించి దామామ కొంచెం అది ఉందంటే అతను వచ్చింది ఇడికి. ఆ చెన్నైలో ఉన్న వానికి ఈ కమరుద్దీన్ కాంటాక్ట్లో ఉన్నాడు. వీనితో ఫోన్ చేయించినాం. అయితే వాడు వీడిద్దరు కలిసి ఒక థెఫ్ట్ కేసులో జైలుకు పోయారు ఇద్దరు. వాడు చెప్పంగానే అయితే అక్కడ పోయిన తర్వాత ఈ పైసలన్నీ అయిపోయినాయి. ఇక తాగి తిరగడమే కదా వీళ్ళ పని. ఒక మంచి ఆ ప్లేస్ చూసినా మంచి బ్యాంక్ ఉంది అంటే ఇక్కడ చెప్తే వానికి డౌట్ వస్తుందని పూణే అని చెప్పించినాం. మనం పూణేలో ఉంది ఆ ఫ్రెండ్స్ వచ్చేయని అన్నాడు. ఫస్ట్ ఎక్కడ కలుద్దామంటే హైదరాబాద్లో కలుద్దాం మనం అని అన్నాడు. ఫ్లైట్లో తిరుగుతారు వీళ్ళు అందరూ, అఫెండర్స్ అందరు కూడా. మంచి టక్ వేసుకొని ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే నేను ఎయిర్పోర్ట్లో పనిచేసిన కాబట్టి ఇమిగ్రేషన్ కొంచెం ఇది ఉండే. మన ఆధార్ కార్డు మన దగ్గర ఉంది. ఆధార్ కార్డు డీటెయిల్స్ చెప్తే వాళ్ళు చెప్పేశారు నేను పలానా కింగ్ఫిషర్ ఉండే, కింగ్ఫిషర్లో ఫ్లైట్ బుక్ అయింది, కనెక్టింగ్ ఫ్లైట్ బెంగళూరు టు హైదరాబాద్. నైట్ వాడు అక్కడికి 12 o'clock అక్కడ దిగుతాడు. మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్లో మార్నింగ్ 3:45 హైదరాబాద్లో దిగుతాడు. డిఎస్పీ గారు, సిఐ, నేను ఒక 10 మంది విన్నాం. మనకి పోయి నన్ను లోపలికి పోమన్నాడు. నాకు అక్కడ కొద్దిగా ఆ లోపల పరిచయాలు ఉండేసి ఇమిగ్రేషన్ బ్లేజర్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. ఆ లాడర్ దగ్గరికి పోయి నిలబడ్డా. మంచి రేబాన్ గ్లాసులు పెట్టుకొని, బ్లూ కలర్ షర్ట్ వేసుకొని, ప్యాంట్ వేసుకొని, టక్ వేసుకొని, ట్రావెల్ బ్యాగ్ పట్టుకొని వస్తుంది సల్మాన్ ఖాన్ లెక్క. పోయి వెనకాల నుంచి పట్టుకోగానే వానికి షాక్ ఇస్తే ఎట్లయితే జలకి ఒక్కసారి పరిశాన్ అయిపోయింది. పట్టుకున్నాను వానే ఫస్ట్ డైరెక్ట్ అతన్ని పట్టుకున్నాను. డైరెక్ట్ రన్వే మీద పట్టుకొని చలో అంటే మేరకు క్యూ పగడే కాముష్ ఆవాప్ అని చెప్పేసి దగ్గర పిస్టల్ ఉంటే తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత చెప్పేసిండు, మొత్తం చెప్పేసిండు. సార్ అఫెండ్ చేసినాం, బౌద్ధ సోనా మిలే హమారే को वो पूरा जाने के टाइम पे ऐसा एक बैग इधर और एक కలకత్తాలో ఒక బ్యాగ్ వదిలేసారు. అది కూడా అయితే వాళ్ళు ఏం చేశారంటే మనం ట్రైన్ కూడా ట్రాక్ చేసాం. వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఏ ట్రైన్ ఎక్కిరని చెప్పేసి అక్కడ కలకత్తా పోలీస్కి చెప్తే ఆ ట్రైన్ కంటే ముందు, కలకత్తా కంటే ముందే డ్రాప్ అయ్యారు వీళ్ళు. డ్రాప్ అయినప్పుడు అన్ని రైల్వే స్టేషన్ అలర్ట్ చేసాం కదా, వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడెక్కడైతే ముందు డ్రాప్ అవుతారో ఆ రైల్వే పోలీస్ బాగా యాక్టివ్ ఉన్నారు. చూసి వీళ్ళు పోలీసులు చూసి దిగే బ్యాగులను కూడా చెప్పేసాం మనం, పెద్ద బ్యాగ్స్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర. బ్యాగ్లో ఎమ్మటి పడితే ఒక బ్యాగ్ వదిలేసి పారిపోయారు. ఇంకా 3 బ్యాగులు అక్కడ మిగిలినాయి. అచ్చా అని చెప్పేసి మళ్ళీ తర్వాత పోయి అక్కడ వాళ్ళు కూడా డిపాజిట్ చేశారు. అది బ్యాంక్ నుంచి రికవర్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ప్లాన్ చేసాం. ఇక పూణే ఆల్రెడీ అఫెన్స్ ప్లాన్ చేసాం కదా, కమరుద్దీన్ తోటి వాళ్ళందరికీ ఫోన్ చేపించి, రెజావుల్ షేక్ గానికి, బదరుద్దీన్ షేక్కి, వీళ్ళందరికీ ఫోన్ చేపిస్తే వాళ్ళందరూ కూడా ఓకే మేము వస్తాం అక్కడికి అని చెప్పేసి చెప్పారు. కానీ రావట్లేదు, అంత ఈజీగా ఎవరు నమ్మట్లేదు. ఇట్లా కాదని చెప్పేసి చామల వెంకటేష్ సారు, నేను, మన శ్రీనివాస నాయుడు సారు, వీళ్ళు బాగా యాక్టివ్. సార్ వాళ్ళు విపరీతం ఎంకరేజ్ చేసేవాళ్ళు. అసలు క్రైమ్ చేస్తున్నానంటే పోయినాం. అప్పుడు పోయేసి అక్కడే స్టే చేశాం. ఇక జార్ఖండ్ పోయినాం. జార్ఖండ్ పోయి అక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ కొంతమంది అరటి దుకాణంలో వీళ్ళు మార్కెట్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి పప్పులు సప్లై చేస్తారు. అక్కడ ఒక మార్కెట్ అతన్ని పట్టుకున్నాం. ఆయనకి రాజ్మహల్ అని ఒక ఏరియా ఉంటుంది,
రాజ్మహల్ ఏరియాలో వీళ్ళవి అక్కడ పల్లెల్ని టోలాస్ అంటారు. మనం ఇక్కడ పల్లె అంటాం కదా, పలానా మామిడి పల్లె అని, ఈ పల్లి ఆ పల్లి అంటాం కదా, అక్కడ టోలాస్ అంటారు. టఫ్ టోలా అని విలేజ్లు ఉంటాయి. ఈ టఫ్ టోలలో 3 అఫెండర్స్ ఉంటారు. ఆ ఇండ్లన్నీ చూసుకున్నాం. పైగా చూసుకున్న తర్వాత వచ్చి ఆ పప్పు మిల్లులో ఉండాలి నైట్. అక్కడ స్టే చేసినాం 15 days అట్లా స్టే చేసినాం. అలా ఏరియా అన్నీ గుడిసెలు మొత్తం చాలా ట్రై చేసినాం. ఆ గంగా నదిలో ఒక నైట్ పోయి ఆ రాజ్మహల్ ఏరియాలో అంబుష్ వేసుకుని ఉన్నాం. అక్కడ ఒక దగ్గర జల్సా అవుతుంది, ఆ జల్సా ఏరియాలో వస్తారని చెప్పేసి మనకు ఈ అఫెన్స్ మొత్తంలో కూడా మాకు లక్ ఏందనంటే అక్కడ విజయలక్ష్మి మేడం అని మన ఏపీ మేడం, ఐపీఎస్ మేడం ఉండే అక్కడ ఇక్కడ జార్ఖండ్లో. మేడం అప్పుడు ఎస్బీలో ఉండే. మేడం పోయి కలిసినాం. ఈ త్రూ నరేందర్ సార్ ఫస్ట్ పోయి కలిస్తే సార్ చెప్పిండు మీరు శివ పోయి కలవండి మేడం అంటే కలిస్తే అక్కడ ఒక మెయిన్ ఆలం కాచోర్ వాని పేరు, వాడు మోస్ట్ అఫెండర్, వాడు ఆ ఏరియా అన్నట్టు. వాడు మొత్తం పట్టిస్తా కానీ డబ్బులు బాగా అడిగిండు. ఒక ఆ అఫెన్స్లో అసలు యాక్చువల్గా మెయిన్ అఫెండర్ని లిఫ్ట్ చేసేట రోజు వాడు నాకు అపాచీ బైక్ కావాలంటాడు. అపాచీ బైక్ ఇప్పిస్తే పట్టిస్తా, లేకపోతే పట్టిని అంటాడు. శ్యామల వెంకటేష్ సార్, నేను శ్రీనివాస నాయుడు సార్ ముగ్గురం ఉన్నాం. ఏటీఎంకి పోతే 40,000 వస్తాయి లిమిట్. అకౌంట్లో పైసలు లేని, అకౌంట్లో సాలిడ్ డబ్బులు మస్తున్నాయి, 1 lakh 1.5 lakh. పోయి తీస్తే 40,000 వస్తుంది. వాడు అయితే యాక్చువల్గా ఏంటంటే ఇందులో మెయిన్ రిసీవరు రజాక్ ముఖ్య. వాడు పోలీస్ తిరుగుతారని మనకు కొంచెం తెలిసిపోయి బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. అక్కడ బార్డర్ మాల్దా డిస్టిక్ ఉంటుంది. ఆ డిస్టిక్ నుంచి 11 kilometers పోతే బంగ్లాదేశ్లో పడిపోతారు. ఆ మేకలు బర్రెలు కాసుకుంటాను పోయి అందులో పడిపోయిండు. వాడు వస్తలేడిగా. ఒకరోజు వీడంతా ప్లాన్ చేసిండు, ఏదో వేసి మొత్తానికి పిలిపించిండు మాల్దాకి. మాల్దా దగ్గర కాలియా చౌక్ అని ఉంటుంది. అక్కడ చాలా ఫేమస్ కౌంటర్ ఫేక్ కరెన్సీ. ప్రతి అఫెండర్ దగ్గర వెపన్ ఉంటుంది అక్కడ. వాడిని పిలిపించిండు చూపిస్తా అంటాడు. బైక్ ఇప్పిస్తేనే చూపిస్తా అంటాడు. ఏటీఎం కార్డు పెట్టుకో, ఇందులో 1.5 lakh ఉంది, నువ్వు తీసుకుంటే నల్లేను మెరగ ఏటీఎం కార్డు నాకు గాడి ఓనా అంటాడు. వాడిని రిక్వెస్ట్ చేసి ఆ 40,000 ఇచ్చేసి అప్పుడు ఇంకా డ్రా చేసేటట్లేదు, డబ్బులు వస్తలేవు, మళ్ళీ రేపటి వరకు ఆగాలి అని బాగా రిక్వెస్ట్ చేసిన తర్వాత వాడు సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. అవన్నీ ఒక చౌరస్తా దగ్గరికి బజ్జీల బండి ఉంటుంది కదా, మిర్చి బండి దగ్గరికి తీసుకొస్తే వాడు నిలబడ్డాడు. వాడిని లిఫ్ట్ చేసుకున్నాం. వాడిని తీసుకొని వచ్చేసిన తర్వాత వాడు మొత్తం బంగారం కరగబెట్టేసినాం సార్, కరగబెట్టేసి అమ్మేసినాం. నాకు కొంత టైం ఇస్తే రికవరీ చేయగలుగుతాను. ముత్తూట్ వాళ్ళని పిలిపించేసి వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత మొత్తం ఒక గోనె సంచి ఉంటుంది కదా, గోనె సంచి నిండా పైసలు తీసుకొని వచ్చి ఇన్ని డబ్బులు వస్తాయి సార్ అంటే, ఇది కాదు మాకు కావాల్సింది బంగారం, నువ్వు ఎక్కడ పెట్టు అంటే ఈ డబ్బులు పెట్టి నేను తీసుకురాగలుగుతా అంటే ఫస్ట్ డబ్బులతో మేనేజ్ చేద్దాం అనుకుంటే ఎవరిని, ముత్తూట్ వాళ్ళని. వాళ్ళు లేదు పోయినా గోల్డే కావాలి ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే, వాళ్ళు మళ్ళీ పోయి ఎక్కడైతే అమ్మిరో ఆ సోనార్ అంటారు వాళ్ళని, ఈ సాంగ్లీ డిస్టిక్ వాళ్ళు అక్కడ బంగారం కరగబెడతారు. వాళ్ళకి పోయి ఇచ్చిన డబ్బులు ఏదైతే రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఆ గోల్డ్ అంతా కూడా రికవరీ ఇచ్చారు. టోటల్ ఆ కేసులో ఏంటంటే ఎయిర్ అంటే ఫ్లైట్లో ఒక అతన్ని లిఫ్ట్ చేయడం జరిగింది, గంగానదిలో చేజింగ్ జరిగింది, నాగ్పూర్ నుంచి పూణే వరకు. మిగతా అఫెండర్స్ వచ్చేటప్పుడు మా తుఫాన్ వెహికల్ తీసుకున్నాం. ఆ తుఫాన్ వెహికల్ తీసుకొని ఆ అఫెండర్ ఒక వెహికల్ ఏమో తుఫాన్ వెహికల్ ట్రాక్తో పాటు వచ్చేస్తుంటుంది. ఎక్కడెక్కడైతే రూట్ ఉందో ఆ రూట్ పట్టుకొని ఒక 10 మంది ట్రైన్లో ఎక్కినాం నాగ్పూర్లో దీపావళి ముందు రోజు. ఆ అఫెండర్స్ని ఐడెంటిఫై చేయాలి, ఏ బోగిలో ఉన్నారని చెప్పేసి. దీనికి మొత్తం మాస్క్ వేసేసి కమరుద్దీన్ గారికి అఫెన్స్ కోసం వచ్చిన ఒక బోగిలో ఉన్నారు 15 మంది విత్ సిలిండర్స్ తీసుకొని వచ్చారు మొత్తం 4 బ్యాగుల్లో. ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళందరూ ఇందులో ఉన్నారని, ఆ భోగి మొత్తం మనకు కావాలి, ఏం చేద్దామని చెప్పి ఆ టీసీని పిలిచేసి ఆయనకు 5,000 ఇచ్చేస్తే భోగి ఏమన్నా చేసుకో అన్నాడు. ప్యాసింజర్ ఉండగానే వాళ్ళందరినీ కాల్ చేపించి వేరే భోగిలకు పంపించేసి, ఎవరైతే ఒక నా మొత్తం 1 సెటప్ ఉంటుంది కదా, ఆ సెటప్లో ఉన్న వాళ్ళందరినీ క్లోజ్ చేసినాం. అందరినీ కూర్చోబెట్టి చేతులన్నీ కట్టేసి లిఫ్ట్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత రికవరీ అందులో 36 kgs వరకు రికవరీ అయింది అప్పుడు గోల్డ్. కాకపోతే అందులో గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే టీం వర్క్ ఎక్సలెంట్. అసలు ఒక 25 days వరకు నేను, శ్రీనివాస నాయుడు సారు, శ్యామల వెంకటేష్ సారు, తర్వాత తిరుపతన్న సారు, డిఎస్పీ అక్కడే ఉన్నాం. మొత్తం మాల్దాలో ఉన్నాం, కాలియా చౌక్లో ఉన్నాం, రాజ్మహల్లో ఉన్నాం. రోజు బోట్ వేసుకొని తిరిగేది. గంగానది చాలా స్పీడ్ ఉంటుంది కదా. మాల్దా నుంచి సాహిబ్గంజ్ డిస్టిక్ 50 kilometers. అటు పోతే మనం బై రోడ్ పోతే 100 kilometers అవుతుంది. కాబట్టి ఇటు పోయేది తొందరగా పోవడం కోసం. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కాకి మూవీ చూస్తే ఈ ఆపరేషన్, కాకి మూవీ చాలా చిన్నది, ఇది చాలా పెద్ద ఆపరేషన్ అనిపించింది.
సార్ దీంట్లో చాలా ఖర్చు అయింది కదా, ఖర్చును ఎవరు భరించారు? యాక్చువల్గా మొత్తం అప్పుడు వాడిన దానికి ఫస్ట్ నేను పెట్టుకున్నాను టోటల్ అమౌంట్ దాదాపు 3.5 lakhs. తర్వాత వాళ్ళు ఇచ్చిర్రు ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఎస్పీ గారు పిలిపించి టోటల్ అమౌంట్ ఇంత ఖర్చు అయింది అంటే ఆయన పిలిపించి లిటరల్గా అయింది, జెన్యున్గా చెప్పడం జరిగింది. మొత్తం అమౌంట్ వాళ్ళు ఇచ్చిర్రు, ఖర్చు అయింది. కానీ పోయింది 77 kgs వచ్చింది 36 kgs. అయితే 36 కేజీస్ రికవర్ కావడానికి కారణం ఏంటంటే ఇందులో నేపాలీ గ్యాంగ్ 50% జార్ఖండ్ గ్యాంగ్. ఈ నేపాల్ గ్యాంగ్ ఎవరైతే ఉందో దేవ్ సింగ్ వాళ్ళ తమ్మునికి ఇచ్చి మొత్తం ప్రాపర్టీ ఇచ్చి పంపించేసిండు. వాడు పోయి నేపాల్లో పడిండు. వీళ్ళ దగ్గర ఏదైతే ప్రాపర్టీ ఉందో అది మొత్తం రికవర్ చేసాం. ఆ నేపాల్ ఇప్పటికి కూడా దొరకలేవాడు, ఆ ప్రాపర్టీ తీసుకొని పారిపోయింది. అందులో ఇంకొకటి కూడా ఏంటంటే ఈ గోద్రేజ్ లాకర్ ఎక్కడ ఓపెన్ కాదని చెప్పారు వాళ్ళు, అది ఇన్సూరెన్స్ ఉందని చెప్పి దాని మీద కూడా ఇన్సూరెన్స్ కేసారు. ఆ తర్వాత వాడు ఫోన్ ఎప్పుడు ఆన్ కాలేదు, వాడు ఇండియాకి రాలేదు, కంప్లీట్ నేపాల్లోనే ఉండిపోయాడు. ఆ తర్వాత కూడా ట్రై చేసినాం ఎప్పుడన్నా వస్తాడేమో అని చెప్పేసి నేపాల్ వాళ్ళని పెట్టిన, కానీ వాడు ఇండియాకి రాలేదు, దొరకలేదు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ సంగారెడ్డి రోడ్ పోవడం జరిగింది. సంగారెడ్డి రోడ్ ఓకే. అదే ఎస్ఐగా అక్కడ ఏం చేశారు? సంగారెడ్డి రూరల్గా అప్పుడు సుమతి మేడం ఎస్పీ మేడమే పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు మేడం ఇక్కడ చేస్తావా అని చెప్తే చేస్తావా మేడం అంటే అప్పుడు పోస్టింగ్ ఇచ్చారు. సంగారెడ్డి రూరల్లో ఒక 2 కేసులు మంచి చేయడం జరిగింది. మెయిన్ వచ్చేసి ఒక 50 lakhs హైవే రాబరీ అయింది. అది అప్పుడు కేసీఆర్ సార్ ఫస్ట్ యాగం చేస్తుండే, టోటల్ ఫోర్స్ అంతా అక్కడికే వెళ్ళింది, ఎవరు లేరు. మెయిన్ ఎస్హెచ్ఓలు సంగారెడ్డి టౌన్ ఎస్హెచ్ఓ ఆంజనేయులు సారు, రూరల్ ఎస్హెచ్ఓ నేను ఎస్ఐ ఉన్నా, మా సిఐ కూడా బందోబస్తు పోయిండు, ఎవరు లేరు. అందరు అక్కడెవరు హైవేలో వస్తుంటే గణేష్ గడ్డ దాటి మామిడిపల్లి ఎంటర్ అవుతుంటాం మనం, అంటే సంగారెడ్డి రూరల్ పిఎస్ ఎంటర్ అవుతుంటే కళ్ళలో కారం కొట్టేసి 50 lakhs బ్యాగ్ వేసుకొని పారిపోయారు. సాయంత్రం పూట 5 o'clock వచ్చేసి మహారాష్ట్ర వాళ్ళు, వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు కాటన్ బిజినెస్ చేస్తారు. అక్కడ కాటన్ ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తారు. వీళ్ళు పంపిస్తే వాళ్ళు ఏంటంటే ఒక హైదరాబాద్లో ఒక పలానా పర్సన్ పేరు చెప్తే అక్కడ పోయి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి, ఇది రెగ్యులర్గా జరిగేది. అట్లా పోయి కలెక్ట్ చేసుకొని వస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే నాందేడ్ నుంచి వెళ్ళాలి. వీళ్ళు సంగారెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ బొలెరో వెహికల్ ఖరాబ్ అయిపోయింది, రిపేర్కి వస్తే లోకల్ ముస్లిమ్సే వీళ్ళు కూడా. ఆ లోకల్ ఎవరినో రిలేషన్ అడిగితే మోమిన్పేట్ నుంచి ఒక వెహికల్ తెప్పించారు. పలానా మా ఫ్రెండ్ వెహికల్ ఉందంటే ఎందుకు అని వాడు అడిగిండు. అడిగితే ఇట్లా ఒక 50 lakhs అమౌంట్ తెచ్చుకుంటారంట, వాళ్ళు నమ్మకం ఉన్న వాళ్ళు కావాలంటే వాడు ఇమ్మీడియట్లీ ప్లాన్ చేసుకుండు, అరే అమౌంట్ తీసుకొచ్చేటప్పుడు కొట్టేయాలని చెప్పేసి. మొత్తం 6 members కలిసి ప్లాన్ చేసుకుని పోయి ఒక జూబ్లీ హిల్స్లో ఒక దగ్గర 50 lakhs తీసుకొని వస్తుంటారు. మొత్తం ఫోన్లు వాడొద్దు, ఏం వాడొద్దు ఇందులో, మొత్తం ప్రీ ప్లాన్గా. నేను రింగ్ రోడ్ దిగేటప్పుడు బండి అక్కడ పెట్టుకొని ఉండాలి, మీరు బండి ఫాలో కావాలి. ఎంటర్ అయితేనే బండి స్లో చేస్తాను నేను, మీరు కొట్టినట్టు చేయాలి, అద్దం ఓపెన్ చేస్తా, కళ్ళల్లో కారం కొట్టాలి, కొట్టేసి బ్యాగ్ ఎత్తుకొని పోవాలనేది ప్లాన్. సేమ్ మా ఫ్రెండ్స్ అట్లే చేశారు. ఆ ఫ్రెండ్స్ చేసిన తర్వాత సుమతి మేడం తెలిసింది, మేడం ఉంది, మేడం వచ్చింది సీసీఎస్కి, వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టినాం. మేడం నైట్ 11 o'clock వచ్చి మార్నింగ్ 5 o'clock వరకు కూర్చుంది. అయితే వానితోటి ఇవి ఎవరైతే డబ్బులు తీసుకొని వస్తున్నారో వీళ్ళని కూడా సస్పెక్ట్ చేస్తాం మనం, వీళ్ళు ఏమైనా చేస్తారని. వాళ్ళ 3 డ్రైవర్ 4 కూడా సపరేట్ కూర్చోటి మాట్లాడమన్నది. నేను ఆంజనేయులు సారు సుమతి మేడం అందరితో మాట్లాడాను. 5 o'clock వరకు బ్రేక్ కాలే. మేడం ఒకటే చెప్పింది, ఇందులోనే ఒకరు దొంగ 100%, 80% డిటెక్ట్ కావాలి, వదలొద్దు, ఉండే డ్రైవరే ఉండొచ్చు అని చెప్పింది. ఏమనగానే డ్రైవర్ని కూర్చోబెట్టి వాడిని పదే అడిగితే వానికి ఇరిటేషన్ వచ్చేసి, సార్ मेरे को पाँव पर तुम मेरे को कैसे भी मदद करो అని అన్నాడు. ठीक है आपको मदद करते बोल बेटा అంటే మొత్తం చూపిస్తే సార్ నాతో పాటు రండి అని చెప్పేసి వితిన్ 24 hours ముందు రోజు 4 o'clock అఫెన్స్ అయింది. మార్నింగ్ 8 o'clock వరకు తీసుకొని పోయి అందరి ఇంట్లో చూపించిండు. ఆ ఫ్రెండ్స్ని పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ తీసుకొని వచ్చింది. మేడం మంచిగా అప్రిషియేట్ చేసినారు, పెద్ద ప్రెస్ మీట్ అయింది అది కూడా. సార్ మేడం టైంలోనే ఆర్సీపురంలో కూడా ముత్తూట్ ఫైనాన్స్ అవుతుంది, కానీ వాళ్ళు ఆల్రెడీ సంగారెడ్డిలో షెల్టర్ తీసుకున్నారని స్టేట్మెంట్ ఇస్తారు. సంగారెడ్డిలో షెల్టర్ తీసుకోలేదు, వాళ్ళ రూటు నాందేడ్ నుంచి వచ్చా, అది అందులో అది డిఫరెన్స్, అది యాక్చువల్ సైబరాబాద్కు సంబంధించింది. వాళ్ళు జరిగింది సైబరాబాద్, కానీ అంత ముందు సంగారెడ్డి పరిధిలోనే ఒక ఇల్లు తీసుకొని ఉండడం జరిగింది కదా. సంగారెడ్డి రూట్ వాడారని చెప్పారు, సంగారెడ్డిలో ఉన్నామని చెప్పలేదు. కాకపోతే వాళ్ళు మోస్ట్ అందులో శోటరాజన్ వాళ్ళ డ్రైవర్ ఒక అతను ఉంటాడు, అందులో అశోక్ సురేందర్ అని ఒక అఫెండర్ ఉంటాడు. వాళ్ళు కంప్లీట్ ముంబై, దీనికి మనది అంటే మా దగ్గర జరిగిందని దానికి కానీ సంబంధం లేదు. ఇక్కడ షెల్టర్ మీద తీసుకున్నారు కదా, షెల్టర్ తీసుకోలే. వాళ్ళు ఏం చెప్పారంటే అప్పుడు నాందేడ్ ఇప్పుడు ఉన్న 161 హైవే ఏదైతే ఉందో ఆ రూట్లో వచ్చాము, వస్తూ ఒక దావ దగ్గర ఆగి ఫ్రెష్ అప్ అయినామని మాత్రం చెప్పినట్టు తెలుసు నాకు. ఇంకా గుర్తున్నాడు సుమతి మేడం టైంలో ఇంకొకటి కూడా శ్రీనివాస్ నాయుడు సారు సదాశివపేట ఇన్స్పెక్టర్ ఉండే, అప్పుడు సారు బాగా క్లోజ్ ఉండే, క్రైమ్ ఎంకరేజ్ చేస్తుండే. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పిండు, శివ జస్ట్ జనగాంబో అక్కడ ఒక ఇన్ఫర్మెంట్ కలుస్తాడు,
అతని దగ్గర ఏముందో తెలియదు, మాట్లాడు అన్నాడు. పోయిన తర్వాత అతను మాట్లాడితే వెపన్ ఉంది సార్ ఒక మాజీ నక్సలైట్ దగ్గర అని చెప్పిండు. నేను ఇస్మాయిల్ అని ఇద్దరు కాన్స్టేబుల్ పోయినాం, బండి వేసుకొని పోయిన తర్వాత వాడిని పట్టుకుంటే వాడు ఒక ఫలాన్ దగ్గరికి రావాలి సార్, వస్తే ఉంటారు సార్. ఫోన్లో చెప్పినాం సార్ వాడు వెపన్ ఉంది అంటుంది సార్. అంటే చేస్తామంటే చేస్తా సార్. డైరెక్ట్ ఫారెస్ట్లోకి తీసుకొని పోయింది మమ్మల్ని. 2 వీలర్ మీద ఇద్దరు వచ్చిర్రు. ఒక అతనేమో రివాల్వర్ తీసుకొని వచ్చిండు అమ్మడానికని, మేము కూడా కొనడానికి అన్నట్టే పోయినాం. పోయిన తర్వాత ఒకటేమో తప్పంచ తీసుకొని వచ్చి గుర్తుపట్టలే కొంచెం అంటే గెటప్ కొంచెం బక్కగా ఉండే అప్పుడు బాగా. ఆ ఇస్మాయిల్ క్యాప్ పెట్టుకుండు. లోపల పోయిన తర్వాత వాడు వచ్చిండు, వెపన్ చూపించిండు, రేట్ చెప్పిన వాడిని పట్టుకున్నాం. వాడే మాజీ నక్సలైట్. ఇద్దరమే ఉన్నాం. ఇంకోటి బండి మీద వచ్చాడు, పారిపోయాడు. ఎట్లనే మన చేతులని గట్టి వెపన్స్ రికవరీ చేసుకొని రమేష్ అనుకుంటా పేరు గుర్తులేదు, తీసుకొని వచ్చినాం. అప్పుడు 2 వెపన్స్ రికవరీ అని. అప్పుడు కూడా కాకపోతే టఫ్ ఆపరేషన్. ఆ ఫారెస్ట్లో ఏమైనా జరిగినా కానీ వేరే. సార్ సంగారెడ్డి సీసీఎస్ నుండి సంగారెడ్డి రూరల్ తర్వాత ప్రమోషన్ 2017లో ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. అక్కడ నుంచి అప్పుడు స్టీఫెన్ సార్ గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇచ్చారు. ఎవరు? స్టీఫెన్ సార్ ఐజీ గారు ఉండే. సార్ గజ్వేల్ రూరల్ సిఐగా పోతామంటే పోతా సార్ అంటే అప్పుడు అక్కడికి పంపించారు. అక్కడికి పోతానే అప్పుడు మాకు మేజర్ వర్క్ ఏంటంటే కొండపోచమ్మ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. పోయిన నేను జనవరిలో రిపోర్ట్ చేశాను, మార్చి నుంచి వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ అప్పుడే గీతలు గీసి వర్క్ స్టార్ట్ అయింది. ఆడ మొత్తం 5 విలేజ్లు ఉంటాయి. ఆ 5 విలేజ్లతోటి రోజు ల్యాండ్ అక్విజిషన్ ఫుల్ ఫైటింగ్గా పబ్లిక్ తోటి ల్యాండ్ అక్విజిషన్ చేయాలని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు రావడం, మేము పోవడం, అట్లా ఫైటింగ్ అవుతుండే. మేజర్ వర్క్ అది. దాంతోపాటు సీఎం గారు ఫామ్ హౌస్ ఉంటుంది మర్కూక్ పిఎస్ నుంచి, బందోబస్తులు కూడా బాగుంటున్నాయి. ఆ టైంలో ఆ వర్క్ బాగా కొంచెం అది హేస్టిక్ డ్యూటీ ఉండే. అదే టైంలో మల్లన్న సాగర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మహేందర్ సార్ ఏసీపీ ఉండే, ఆ తర్వాత పి నారాయణ సార్ వచ్చిండరికి. నారాయణ సారు బాగా ఓపిక సార్కి, టఫ్ ఆఫీసర్ సార్ కూడా. అక్కడ మార్నింగ్ 7 o'clock పోతే నైట్ 12 o'clock వరకు బందోబస్తులనే ఉండాలి. గజ్వేల్ అప్పుడు 2 ప్రాజెక్టులు సిమిలర్గా నడుస్తుండే. కాకపోతే మంచి ఆఫీసర్స్ అప్పుడు వాస్తవంగా. నారాయణ సార్ ఏసీపీ గారు, జోయల్ సార్ మా సిపి గారు, జోయల్ డేవి సారు ఫుల్ సార్. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఎంత కష్టమైనా సరే మంచి ఎంకరేజ్ చేస్తుండే సార్. మనం ఉదయం నుంచి సాయంత్రం డ్యూటీ చేసినా ఇంకా చేయాలన్నంత ఇది ఉంటుండే. అక్కడ కూడా ఒక ఏటీఎం థెఫ్ట్, ఏటీఎం రాబరీ, 22 lakhs ఏటీఎంలో పెట్టడానికి వచ్చినప్పుడు వాడు బ్యాగ్ స్నాచ్ చేసుకొని పారిపోతాడు. అది కూడా 24 hours డిటెక్ట్ చేసినాం. నేను మా 4 ఎస్ఐలం కూర్చొని ప్లాన్ చేసుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ జరిగింది. అది కూడా మంచి. ఓకే. గజ్వేల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? గజ్వేల్ తర్వాత అక్కడ నుంచి కొండాపూర్ సిఐకి ఇచ్చారు. ఓకే. కొండాపూర్ అంటే ఇప్పుడున్న మన ఇక్కడ కొండాపూర్ సిఐ 1.5 years చేయడం జరిగింది. అక్కడ 1.5 years. సార్ కొండాపూర్లో మీరు పనిచేసిన టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు? కొండాపూర్లో యాజ్ ఏ సిఐగా ఉన్నప్పుడు ఒకసారి అప్పుడు సంగారెడ్డి టౌన్ ఎస్హెచ్ఓ, ఇప్పుడు సిఐగా ఉన్న వెంకటేష్ ఎస్హెచ్ఓ ఉండే. పటంచెరులో మా బ్యాచ్మెంట్ నరేష్, పుల్లూరు నరేష్ ఉండే. అయితే ఒకరోజు ఏమవుతుందంటే నైట్ టైంలో గణేష్ గడ్డ ఉంటుంది. ఆ గణేష్ గడ్డ దగ్గర దాబా ఉంది మనకు, పరివార్ దాబా అని. ఆ దాబా ఆపోజిట్లో కొంచెం చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి. అక్కడ ఆ గుడిసెల్లో కొంతమంది డ్రైవర్స్ అదర్ స్టేట్ నుంచి అటువంటి లారీలకి గైడ్ చేయడం కోసం అక్కడ పడుకుంటారు వాళ్ళు. ఆ డ్రైవర్స్ వచ్చి సిటీలో ఎక్కడికైతే తీసుకుపోవాలనో వాళ్ళని లేపితే వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ వీళ్ళని తీసుకొని వెళ్తారు. అట్లా ఒక 2 వ్యక్తులు అక్కడ పడుకొని ఉన్నారు డ్రైవర్స్. ఒక 2 అఫెండర్స్ ఏం చేస్తారు, పెద్ద వేటకోడలు ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ప్రీవియస్ కూడా మర్డర్ కేసులో ఉన్నవాళ్ళు. సాయంత్రం పూట వీళ్ళది యాక్చువల్గా మన కొల్లూరు దగ్గర విలేజ్ వీళ్ళది 2 అఫెండర్స్. ఒక బైక్ దొంగతనం చేసి దానిపైన ఆ కత్తి తీసుకొని వస్తుంటారు. వచ్చేసి ఎవ్వరు ఎక్కడ వైన్స్ల దగ్గర ఎవరన్నా తాగి పడిపోతే వాళ్ళది ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుంటారు, ఫోన్లు ఉంటే ఫోన్లు గుంజుకుంటారు, ఎవరైనా ఎదురు తిరిగితే చంపేస్తారు. అట్లా వస్తే ఏం చేశారంటే ఈ గణేష్ గడ్డ దగ్గర 2 పడుకొని ఉంటారు. పడుకొని ఉంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోతారు జేబులో. వాళ్ళ దగ్గర 100 అంతే తక్కువ ఉంటాయి అమౌంట్. ఎదురు మళ్తే ఆ కత్తి తీసుకొని కొట్టేస్తారు. 2 కొడితే 2 స్పాట్ డెడ్. అయిన తర్వాత అటు నుంచి ఏం చేస్తారు, ఇస్మాల్ ఖాన్పేట్ నుంచి సంగారెడ్డిలోకి ఎంటర్ అవుతుంటారు. ఆ పైసలు వాళ్ళ దగ్గర 100 200 దొరుకుతాయి, సరిపో అని చెప్పేసి సంగారెడ్డి టౌన్లోకి వస్తుంటే, సంగారెడ్డి టౌన్లో వైకుంఠపురం టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దాటి కొంచెం ముందుకు వస్తుంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, తోషిబాలో పనిచేసే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ నైట్ షిఫ్ట్ అయిపోగొట్టుకొని, అతను కులంగూరు అని విలేజ్ ఉంటుంది, ఆ సంగారెడ్డి టౌన్లో బస్ స్టాండ్లో దిగి నడుచుకుంటూ పోతుంటాడు. నైట్ 1:32 టైంలో దిగిపోతుంటే వీళ్ళు అటు నుంచి బండి మీద వస్తుంటారు. వీడు ఒక్కడే పోతున్నాడు కదా అని చెప్పేసి వీనితో మాట్లాడి దాన్ని డ్రాప్ చేస్తామని ఎక్కించుకుంటారు. ఎక్కించుకొని కొంచెం దూరం పోతారు. పోయిన తర్వాత వీనితో జేబులో డబ్బులు గుంజుకొని పోతే వాడు కొంచెం రిటాలియేషన్ టైప్ ఇచ్చేవరకు కిందేసి చంపేస్తారు. చంపేసి ఆ పక్కన చిన్న కాలువ ఉంటుంది. ఆ కాలువలు వేసి ఆ చెత్త అదంతా అంటిపెట్టేసి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి పోతూ వాళ్ళ దగ్గర నా ఏటీఎం కార్డు అవన్నీ గుంజుకొని ఏటీఎంకు ట్రై చేద్దామని చూస్తారు. డబ్బులు డైరెక్ట్ వస్తాయి అనుకుంటారు. అయిన తర్వాత ఒకటే రోజు 3 మర్డర్లు అవుతాయి.
ఐజీ గారు ఏం చేశారు అప్పుడు డైరెక్ట్ సంగారెడ్డి డిఎస్పీ సీతారెడ్డి సార్ అప్పుడు డిఎస్పీ గారు సార్ ఫోన్ చేసి మీరు ఏం చేస్తారో జర ఈ కేసులు డిటెక్ట్ చేయాల్సిందే వదిలితే కానీ సీరియస్ వార్నింగ్ చేయడం జరిగింది సార్ ఏం చేసిండు అందరిని పిలిచి 2 టీములు తయారు చేసిండు సంగారెడ్డి టౌన్ ఎస్హెచ్ఓ వెంకటేష్ తర్వాత శ్రీధర్ రెడ్డి సదాశివపేట అండ్ మన సంగారెడ్డి రూరల్ సిఐ శివకుమార్ ఇప్పుడు సిసిఎస్లో మా బ్యాచ్ ఉంటే నన్ను 4 పిలిచేసి ఒక టీం తయారు చేసిన అందులో శ్రీధర్ రెడ్డి శివ ఒక బ్యాచ్ టౌన్ వెంకటేష్ నేను ఒక బ్యాచ్ మేము డివైడ్ చేసుకున్నాం ఎవరు ఏరియా చూద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఎక్కడైతే సంగారెడ్డి టౌన్ అఫెన్స్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ సీన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటూ టౌన్లోకి ఎంటర్ ఎవరి కెమెరా చెక్ చేసుకుంటూ అలా పోతుంటే అది ఏమవుతుందంటే స్వీట్ హార్ట్ హోటల్ రింగ్ రోడ్ కాడికి వచ్చి ఆగిపోయింది వాళ్ళేమో ఆల్ ఆఫెన్స్ అక్కడ నుంచి టౌన్లోకి సిటీలోకి వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోయారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని రూట్లు ఉన్నాయి ఎక్కడ పోయి ఉంటాడు అయితే మాకు పరివార్ కాడ ఒక క్లూ ఏమొచ్చిందంటే సీసీ కెమెరాలో వాడు అందులో ఒకటేదో పాన్ పరగ ఏదో కొనుక్కోవడానికి అందులో పోయినప్పుడు వన్ ఫేస్ కొంచెం ఫోటో వచ్చింది ఆ ఫోటో తీసుకొని వెహికల్ పోయిన రూట్లో ఎన్ని విలేజ్ అన్ని రూట్లు తిరుగుకుంటూ ఇక్వై కాలేజ్ దగ్గరికి పోయిన తర్వాత ఆ బండి ఒక దగ్గర కనిపిస్తుంది పెద్ద ఎఫ్జెడ్ వెహికల్ ఉంది అది ఈ వెహికల్ ఎవరిదై ఉంటుంది అని వెరిఫై చేస్తున్నాం ఆ ఏరియాలో స్టూడెంట్స్ ఉంటారు కదా అక్కడ ఏమైనా దొంగతనం చేసిరేమని లక్ ఏంటంటే అక్కడ తిరుగుతుంటే ఈ టైప్ ఆఫ్ వెహికల్ ఒకటి దొంగతనం అయింది అని చెప్పేసి శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది ఎవరు దొంగతనం చేశారో తెలియదు అయితే మా టీంలో అప్పుడు లక్ష్మారెడ్డి అని ఒక ఎస్ఐ ఉండే ఆ పిల్లగాంది ఇక్కడ శంకర్పల్లి పక్కన గాజులగూడెం విలేజ్ ఆ ప్లేస్ వచ్చేసి మధ్యాహ్నం టైంలో ఒక దగ్గర లంచ్ చేద్దామని ఒక దాబా దగ్గరికి పోయినాం అక్కడ లంచ్ చేస్తుంటే ఈ గాజులగూడెం విలేజ్ వాళ్ళు వచ్చారు ఆడికి వస్తే ఈ లక్ష్మారెడ్డి ఏం చేసిండు ఆ ఫోటో తీసుకొని పోయి ఎందుకు వచ్చిర్రు ఏదంటే పలానా మర్డర్ కేసులో తిరుగుతున్నాం బాగా అంటే అవునా మరి ఇక్కడ ఏం పని అంటే ఈ ఫోటోని ఐడెంటిఫై చేస్తామని జస్ట్ ఆ ఊరు అతనికి చూపించిండు అరే వీడు ఈ పక్క విలేజ్ అవుతాను కదా వీడు వాని కొడుకు అని అన్నాడు ఐడెంటిఫై చేసిండు వాడిని ఐడెంటిఫై చేస్తానే అమ్మ అని చెప్పేసి ఊపిరి పీల్చుకొని ఇక డైరెక్ట్ ఆ ఊరికి పోయి వాడిని లిఫ్ట్ చేసినాం వాడిని లిఫ్ట్ చేస్తే వాడి బాబాయ్ పేరు చెప్పాడు వాడిని లిఫ్ట్ చేసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే 3 మర్డర్లు ఒకటే నైట్ చేశారు బాగా అప్పుడు కొంచెం సెన్సేషనల్ అయిండే తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసినాం సార్ కూడా వచ్చిండు డిఎస్పీ గారు వచ్చిన తర్వాత వాడు అంతకుముందు కూడా ఒక 3-4 మర్డర్లు చేసిండు అందులో వెంకటేష్ అని ఒక అఫెండర్ ఉండే వాడు ఇంతకుముందు కూడా కళ్ళు కాంపౌండ్లో కాడ లేడీస్ కళ్ళు దాపిన తర్వాత అన్కాన్షియస్ పోతే వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర కడాయాలు అవన్నీ ఉంటే గుంజుకొని పోతాడు వాడు ఇంతకుముందు జైలుకు పోయేసి వచ్చిండు సార్ అటువంటి వాడిని మీరు కంప్లీట్గా కన్విక్షన్ తీసుకొచ్చారా కంప్లీట్ తీసుకొచ్చాం కంప్లీట్ వాడు ఏదైతే కన్విక్షన్ వచ్చిందా కన్విక్షన్ అది ట్రయల్కి రానట్టుంది కేసు ఇంకా వెంకటేష్ అందులో అయ్యో ప్రజెంట్ సిఐ కుండా పోతున్నాడు సేమ్ అట్లాంటి అఫెన్స్ ఒకటి నేను జైరాబాద్ రూరల్ ఎస్ఐ ఉన్నప్పుడు జరిగింది ఇక్కడ మార్వాడీస్ ఎక్కువ ఉంటారు ఆ మార్వాడీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రెగ్యులర్గా ఈ జీరో మాల్ అంటారు ఏదైతే సీడ్స్ ఉంటాయి కదా ఆ గింజల్ని అదర్ స్టేట్స్కి పంపిస్తారు అదర్ స్టేట్స్కి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్లో వాళ్ళ రిలేషన్కి ఇక్కడ పలానా దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకుంటే వీళ్ళ దగ్గర మునీములు ఉంటారు మునీం అంటే గుమాస్తా చెప్తే ఆయన హైదరాబాద్ పోయి పలానా షాప్లో కలిసి అమౌంట్ తీసుకొని వస్తుంటారు రెగ్యులర్గా 20 lakhs 30 lakhs 50 lakhs 10 lakhs అట్లా తీసుకొని వస్తుంటారు అట్లా ఒకసారి ఏమైందంటే 2015లో ఒక అతను మార్వాడి సేటు ఆయన పేరు చెప్పలేదు అయితే ఆయన హైదరాబాద్ పోయి డబ్బులు తీసుకొని అంటే ఒక 15 lakhs అమౌంట్ కోసం పోయి రిటర్న్ స్టార్ట్ అవుతాడు అయితే ఆ మార్వాడి దగ్గర పనిచేసేటటువంటి డ్రైవర్ ఏం చేస్తాడు వానికి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి ఎట్లనే చేసి వీడు వచ్చేటప్పుడు డబ్బులు కొట్టేయాలని చెప్పేసి వాళ్ళ సేట్కి ఏం చెప్తాడు ఈరోజు కొద్దిగా మా ఇంట్లో మా ఆవిడకి హెల్త్ బాగాలేదు కొంచెం హైదరాబాద్ వరకు పోయి వస్తానంటే ఈయన పాపం మంచోడు అరే అట్లా ఎందుకు పోతారో కారు తీసుకొని పోయి చూపించుకుంటారు అంటే కారు వద్దు సెట్ నేను 2-wheeler మీద పోతా ఇదంట సరే అని చెప్పేసి వాడు బయటకు వచ్చి ఇంకో 2 ఫ్రెండ్స్ని తీసుకుంటాడు జరాసంగం అతను అల్గోల్ అతను ఇద్దరిని తీసుకొని అక్కడ ఒక ఫ్రెండ్ది అడ్డపైన ఇండికా కారు తీసుకొని వీడు డ్రైవర్ కదా తీసుకొని హైదరాబాద్ పోతాడు పోయి వానికి ఫోన్ చేస్తాడు ఆ మునీంకి అన్న ఏడున్నావు నేను కూడా హైదరాబాద్ వచ్చిన ఒక పని మీద ఏదంటే నేను డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారా అంటే ఏడున్నావు అని అంటే నేను ఎర్రగడ్డ క్రాస్ అయిపోయినా వెళ్ళిపోతున్న బస్సులో ఉన్నా అయ్యో అవునా నేను లింగపల్లి కాడ ఉన్నా వస్తా అంటే ఆ కారు ఖాళీ ఉంది నేను ఫ్యామిలీతో వచ్చిన అంటాడు అది నమ్మి అతను అక్కడ దిగితే కార్లు ఎక్కించుకొని ముందు సీట్లో కూర్చోబెట్టి కారు వస్తుంటే పటన్ చెరువు దగ్గర ఒక దగ్గర ఆపి వైన్ షాప్లో హాఫ్ బాటిల్ తీసుకున్న తర్వాత వానికి ఎక్కువ తాగిన తర్వాత వాడు కొంచెం అన్కాన్షియస్ అయిపోయి ముందు సీట్లో నిద్రపోతుంటాడు వెనకానున్న ఇద్దరు ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు వైర్ వేసి గుంజేసి మర్డర్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్ ఇటు రారు బాడీని పడేయాలి కదా ఆ కంకోల్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత మనకు రాయపల్లి బ్రిడ్జు సింగూరు పోయే రూట్ ఉంటుంది తాట్పల్లి మీద నుంచి ఆ టర్న్ చేసుకొని పోయి బాడీని తీసుకుపోయి అందులో పడేసిన తర్వాత వీడు నెక్స్ట్ డే రావాలి కదా రాలేదు వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు అరకట్టుకోళ్ళు అరే చూస్తున్నాము 1 day అయింది 2 days అయింది 15 days అయింది చూసలేవు ఫోన్ స్విచ్ ఆఫ్
ఫోన్ హైదరాబాద్ లింగంపల్లి అని ఎక్కడైతుందో అక్కడనే బ్యాటరీ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతానే మేము ట్రై చేస్తున్నాం, ఎంత ట్రై చేస్తున్నాం వర్కౌట్ అయితే లేదు. ఎవరికి మాట్లాడిండు అంటే లాస్ట్ కాల్ ఒకటి మాట్లాడింది, అది ఒక టైలర్ది, అది ఒరిస్సా నెంబర్ అసలు యాక్చువల్గా వాడు మాట్లాడింది. ఎంత ప్లాన్తో అఫెండ్ చేశారంటే ఆ ఒరిస్సా నెంబరు పట్టుకుంటే అది ఎక్కడిది నెంబరు, ఒరిస్సా అడ్రస్ ఉంది, అది కూడా సేమ్ ఆ ముందు రోజు యాక్టివేట్ అయింది. ఆ నెక్స్ట్ డే ఇమ్మీడియట్లీ దాన్ని అఫెన్స్కి వాడి అక్కడే పడేసారు ఫోన్ కూడా. ఎందుకైనా మంచిది, దాని లొకేషన్ అంతా తీస్తే అది ఎక్కడ సిమ్ ఇచ్చారు ఏం కదా అని డెప్త్ పోయినాం. అసలు డెప్త్ అయితే అది అలుగులో యాక్టివేట్ అయింది సార్ అని చెప్పారు. ఆ టైలర్ గారిని పట్టుకుంటే ఈ పలానా ఉంది సార్, ఇది వీడు తీసుకున్నాడు, ఈ లేబర్ది తీసుకున్నంటే వాడిని తీసుకొచ్చి ఇంట్రాక్షన్ చేస్తే 15 days తర్వాత 15 lakhs ఇంటాక్ట్ రికవరీ అని, ప్లస్ అందులో ఏంటంటే అప్పటికి బాడీ మొత్తం అందులో పడితే ఈ చేపలు అవన్నీ గుర్తి డీకంపోజ్ చేసుకొచ్చింది. అప్పుడు వాడు కన్ఫ్యూజ్ చేస్తే అక్యూడ్ ద్వారా బాడీ ఐడెంటిఫై చేసి ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ కేసు, అది కూడా ఇంటాక్ట్ ప్రాపర్. కొండాపూర్గా జైరాబాద్లో ఎస్ఐ ఉన్నప్పుడు అప్పుడు ఆ మారోడైనా చెప్పిండు, సార్ అసలు నా కొంప గొల్లేరు అయిపోయేది, ఎందుకనంటే మేము మా ఇంట్లో లేడీస్కి వాస్తవంగా ఫంక్షన్లకు పోయేటప్పుడు గోల్డ్ వేసుకొని వెళ్తారు సార్, ఈ ప్రవీణ్ డ్రైవరు అని పేరు, వీడిని నమ్మి పంపిస్తాం సార్, వాన్ ప్రాణం పోయింది నేను వీడిని నమ్ముకోవడం వల్ల, ఒక అఫెండర్ నెమ్మడి పెట్టుకొని తిరిగినా అని పాపం చాలా బాధపడ్డాడు ఆయన వాస్తవంగా. కాకపోతే వాడిని ట్రేస్ చేయడం ద్వారా ఏంటంటే మేము కూడా ఒక మంచి అఫెండర్ పట్టుకున్నాం, కానీ ఒక 15-20 days వరకు ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అనేది ఒక ఎక్కడో ఒక డౌట్, ఏదో మిస్ అవుతున్నాం, ఏదో పోయిందే మళ్ళీ సీన్కి పోవడం, డెడ్ బాడీ దగ్గర తిరగడం, ఎక్కడ మిస్ అయిందా, తిరిగిందే రాత్రిపూట పోవడం, ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది తిరుగుతుంది. సర్వీస్లో చాలా కేసులు చేస్తారు కదా, ఇప్పటికీ చేయలేను అని పెండింగ్ కేసు ఉందా యూఏ కేసు? అట్లాంటి ఫీలింగ్ అయితే ఏం లేదు. దాదాపు నాకు వచ్చిన మ్యాక్సిమం ట్రేస్ అవుట్ చేసిన. ఎంతవరకు పోతామంటే ఒక కేసులో అయితే తెలంగాణ ఉన్నటువంటి సర్పంచ్ల అందరి నెంబర్లు తీసుకున్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కమిషనర్కి లెటర్ రాసి 12,605 మంది సర్పంచ్లు ఉంటారు తెలంగాణలో, అందరు పెట్టి అందరికీ ఫోన్లు చేసినాం. ఆ కేసు దాంట్లో అన్నోన్ పెండింగ్ లేవు, 1-2 ఏదైనా ఉండొచ్చు, అంత ఇంపార్టెంట్ కాదు. లేవు, సెన్సేషనల్ ఎక్కడ లేవు. తర్వాత ఆ నుంచి మళ్ళీ సంగారెడ్డి రూరల్ సీఏగా పోయినా, రూరల్ సీఏ 2 years చేసిన. ఎలక్షన్ కోడ్లో అక్కడ నుంచి మోమిన్పేట ఇస్తే అప్పుడు కొంచెం మదర్ హెల్త్ ఇష్యూ ఉండే, నాకు పోస్టింగ్ వద్దని రిక్వెస్ట్ చేస్తే ఎస్బీ ఇచ్చారు, సంగారెడ్డి ఎస్బీ ఇచ్చారు. ఇక్కడికి రావడానికి 3 months ముందు వరకు కూడా సంగారెడ్డి ఎస్బీలో ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చారు, తర్వాత 3 months అయింది ఇక్కడికి వచ్చి సెప్టెంబర్లో. సార్ ఇక్కడ రాగానే మీకు ఫస్ట్ కేసు ఇన్విటేషన్ వచ్చింది. అవును, డాబాలో బస్సులో బంగారం మాయం. ఆ లీడ్ మీకు ఎక్కడ దొరికి? కంప్లైంట్ రావడం వేరే విషయం, లీడ్ ఎక్కడ వచ్చింది? అందులో లీడ్ అని అంటే ఫస్ట్ ఆ రోజు 9 o'clock 27th రోజు 9 o'clock వచ్చి రిపోర్ట్ చేసిన. నేను రిపోర్ట్ చేసిన కరెక్ట్ 1 hourకే మా చిరాకుపల్లి వేసే కంప్లైంట్ తీసుకొని వచ్చిండు. సార్ 3 kgs గోల్డ్ పోయిందంట సార్ నైట్. అబ్బాయి నో ప్రాబ్లం అయితే కానీ ఫస్ట్ సీన్ చూద్దాం, ఏం కాదులే అని చెప్పేసి డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. డిఎస్పీ గారికి రామ్మోహన్ రెడ్డి సార్ కూడా చాలా రాయల్ ఆఫీసర్. ఇమ్మీడియట్లీ నో ప్రాబ్లం షో, ఏం చేద్దాం అంటే ప్లాన్ చేసుకుంటాం సార్ అన్న. ఓకే రైట్ అన్నాడు. ఏం చేద్దాం అంటే సార్ కూడా వచ్చేసిండు ఇమ్మీడియట్లీ. వస్తానే సారు అందరం కలిసి సీన్ ఆఫ్ అఫెన్స్ పోయినాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే టీమ్స్ ఫామ్ చేసుకున్నాం. ఒకరు సీసీ కెమెరా చూడాలి, అసలు ఒకవేళ వెహికల్ ఐడెంటిఫై అయితే ఏం చేయాలి, ఒకరు వెహికల్ ఎట్లా వచ్చింది, అసలు వాడు రెగ్యులర్గా వస్తే వీడు చెప్పేది నిజమా కాదా, ఒక టీం వానితో మాట్లాడాలి. ఫస్ట్ ఏమనుకుంటారంటే 3 kgs గోల్డ్ పోయింది అనగానే కంప్లైంట్ని సస్పెక్ట్ చేస్తారు, కానీ వానితో మాట్లాడితే అర్థమైపోయింది 100% జెన్యూన్ అఫెన్స్ ఇది కాదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి సార్కి చెప్పేసినాం, సార్ ఇది ఇట్లా కాదు సార్, పక్క ఎవరు అఫెన్స్ అయ్యింది, మనం సీసీ కెమెరా చూద్దాం సార్, ఏ వెహికల్స్ వచ్చినాయి ఏ ఓకే రైట్ అన్నాడు. కెమెరాస్లో మనం ఐడెంటిఫై చేసి ఒక 1 day పట్టింది. ఒక బ్రీజా కార్లో వచ్చిన అఫెన్స్ అయితే కొంచెం డౌట్ అనిపించింది. ఆ వెహికల్ బస్సులోకి నుంచి దిగడం, వాడు బ్యాగ్ వేసుకొని ఫాస్ట్గా నడవడం అంతే కనిపిస్తుంది మనకి. సరే ఎటు పోతుంటూ చూస్తే వచ్చి ఒక బ్రీజా వెహికల్, అంటే కొంచెం చీకటి కదా బ్లర్ వస్తుంది, అంత క్లారిటీ లేదు. ఆ వెహికల్ ఎటుపోయిందని చూస్తే అది టువర్డ్స్ కంకోల్ సంగారెడ్డి సైడ్ పోయింది. ఆ వెహికల్ వచ్చేటప్పుడు కూడా ఎంత అంటే ప్రతి క్లూ కూడా ఎవరీ ఇంపార్టెంట్. వాడు పోవడం డబ్బులు కట్టేటటువంటి ట్రాక్లో పోతాడు. మనకి లైన్స్ ఉంటాయి కదా 1, 2, 3 లైన్, ఒక లైన్ ఎక్స్క్లూజివ్గా అమౌంట్ కట్టడం కోసమే ఉంటుంది, మిగతా అన్ని ఫాస్ట్ అయి ఉంటాయి. వాడు అమౌంట్ పే చేసుకుంటూ పోతాడు. అమౌంట్ పే చేసినానంట వెహికల్ నెంబర్ నోట్ చేయరు. మేము అన్ని సీసీ కెమెరాలు చూస్తున్నాం, వెహికల్ ఇటు నుంచి పోయింది కానీ అక్కడ క్రాస్ కాలే, ఎటు పోయింటుంది అనే డౌట్. మళ్ళీ నెక్స్ట్ డే ఎందుకో డౌట్ వచ్చి రూరల్ ఎస్ఐ ప్రసాద్ రావుని పంపిస్తే ప్రసాద్ పోయి పర్టికులర్ చూసి సార్ ఈ వెహికల్ క్రాస్ అయింది సార్ అన్నాడు. అయితే అక్కడ మళ్ళీ కొంచెం ఏంటంటే హైదరాబాద్ పోయింటుందని మేము ఎంతసేపు హైదరాబాద్ శంకరపల్లి రూట్ చూస్తున్నాం. 3 days అయింది. ఇది కాదు, మనం ఎందుకైనా మంచిది నేషనల్ హైవే ఎందుకు చెక్ చేయొద్దు,
ఇటు కూడా చూద్దాం ఒకసారి అని చెప్పేసి పుల్కల్ ఇప్పుడు మనకు నేషనల్ 161 నాందేడ్ హైవే ఉంది కదా, అది కూడా చెక్ చేద్దాం ప్రసాద్ అంటే ప్రసాద్ వెళ్ళిపోయింది అడిగి. ప్రసాద్ చెక్ చేసే సార్ ఈ వెహికల్ ఇక్కడ క్రాస్ అయింది సార్ పలానా టైం కన్ఫర్మ్ అయిపోయింది. అచ్చా అఫెండర్ మనకు తెలిసి మహారాష్ట్ర వాళ్ళు ఉండొచ్చేమో అని చెప్పేసి ఇమ్మీడియట్లీ సార్కి చెప్తాను. ఒక్క నిమిషం కూడా లేట్ చేయలేక అదే రోజు టక్కున బండి పిలిపించుకొని ఎవరుండే వాళ్ళ కానిస్టేబుల్ తీసుకొని నేను ప్రసాద్ ఒక టీంలో, నేను శ్రీకాంత్ ఎస్ఐ సిసిఎస్ ఒక టీము, ప్రసాద్ ఒక టీము, ప్రసాద్ నలుగురు కానిస్టేబుల్ ఒకటి, నాయుడు అని అద్నూర్ ఎస్ఐ ఉండే అతను ఒక టీం అయిపోయి డివైడ్ చేసుకున్నాం ఏరియా. ఈ ఏరియా వరకు నువ్వు కెమెరాలు చూడాలి, ఈ ఏరియా వరకు నువ్వు కెమెరాలు చూడాలి అని చెప్పేసి అట్లా కెమెరాలు చూసుకుంటూ దాదాపు ఎక్కడ మధ్యప్రదేశ్ వరకు పోయినాం. ఎన్ని రోజులు పట్టింది? 3 days పట్టింది ఆల్మోస్ట్. సార్ మీరు మాకు ఒక లక్ ఏంటంటే మేము ముందుకు పోయే కొద్దిగా మాకు కన్ఫర్మేషన్ వచ్చే కొద్ది టోల్ గేట్స్ చెక్ చేసినాం. వెహికల్ క్రాస్ అయిందా లేదా. వాడు ఎంతో క్లెవర్ ఉన్నాడంటే ఈ రూట్లో పోడు వాడు టోల్ గేట్లో వెహికల్ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చే వెహికల్ కొట్టేసుకొని వెళ్ళిపోయాడు. సీసీ కెమెరాలు కూడా దొరకడు కొన్ని దగ్గర. ఏమనిపిస్తుంది మనం ఎంతసేపు పోయే ఈ రూటే చూస్తుంటాం. ఎక్కడైతే అట్లా మాకు ఒక 1 day టైం వేస్ట్ అయింది. అచ్చా నాయుడు ఏమనంటే సార్ ఈ రూట్లో పోలేదంటాడు. అది కాదు నాయుడు మళ్ళీ చూడు, ఎందుకని వచ్చి వాడు ఇంకో రూట్లో పోతున్నా వెహికల్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఈ రూట్లో వెళ్ళి రాంగ్ రూట్లో కొట్టుకొని వెళ్ళిపోయాడు. భూమి బ్యారెస్ ఉంటాయి కదా, బ్యారెస్ కొట్టుకొని వెళ్ళిపోయినాడు. అలా ఒక 3 దగ్గర చేసిండు. మరి టోల్ గేట్లో అబ్జెక్షన్ చేయలేదు. అది ఎక్కడ ఆపుతాం, ఏం చేస్తాం, వెహికల్ ఫేక్ నెంబర్. అయితే అలా పోతూ దార్ దగ్గరికి పోయిన తర్వాత వాడు ఏం చేసిండు, ఆ నెంబర్ ప్లేట్ తీసేసి ఫాస్ట్ ట్యాగ్ పెట్టిండు. సేమ్ కలర్ తెలుసు మనకు, వెహికల్ నెంబర్ తెలియదు. అచ్చా ఓకే అని చెప్పేసి ఆడికి వచ్చిన తర్వాత ఫాస్ట్ ట్యాగ్ తీస్తే ఆ డీటెయిల్స్ వెహికల్ నెంబర్ వచ్చింది. నాయుడు సార్ మేము అప్పటికి నాందేడ్ రీచ్ అయినాం. నాందేడ్లో ఉండి సిడిఆర్ ఇట్లా ఇద్దాం అని మేము ప్లాన్ చేసుకుంటూ మా టీం మధ్యలో ఉంది. ఇది కన్ఫర్మ్ కావచ్చు సార్ అంటే ఇంకేం మాత్రం ఆలోచన చేద్దాం నాయుడు చలో పోదాంపా అని చెప్పేసి డైరెక్ట్ అక్కడ నుంచి అడిగి పోయి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెట్ చేసుకున్న తర్వాత మనావర్ లిమిట్స్ కొంచెం నోటోరియస్ క్రిమినల్స్ అందరూ కూడా చాలా డేంజర్ సార్ మీరైతే పోలేరు అని చెప్పిరాళ్ళు. పోతే మేమే రిటాలియేషన్ ఇస్తారని ఆ పోలీసు ఏ మాత్రం కోఆపరేట్ చేస్తలేదు. ఏం చేద్దామని చెప్పేసి ఇక మనకు వెహికల్ నెంబర్ వచ్చింది, అలా కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ తీసినాం. ఇక రెగ్యులర్గా సిడిఆర్ అనాలిసిస్ చేసి ముస్తాక్ అనేటటువంటి వాడి వెహికల్, అది ముస్తాక్ అహ్మద్ వాన్ వెహికల్ బ్రీజా వెహికల్లో వచ్చిండు. వాన్ నెంబర్ ఇక కంటిన్యూ పెడుతున్నాం. అదే ఆ విలేజ్లో ఉన్నంత అయితే వాడెంత వచ్చారంటే అఫెన్స్లోకి ఫోన్ అది తీసుకురాలేదు, ఇక్కడ వాడలేదు. వాడు అక్కడ ఆ నెంబర్ అక్కడే ఉంది అఫెన్స్ రోజు కూడా. ఏమన్నా కానీ చూద్దామని చెప్పేసి ఆ వెహికల్ నెంబర్ వీడు ఎందుకు ఉంటాడు, వీడ 2-wheeler వేసుకొని పోయి చెక్ చేసినాం. ఫస్ట్ శ్రీకాంత్ పోయిండు, ఫొటోస్ తీసుకొని వచ్చినాం. మేము గూగుల్ మ్యాప్ తీసుకున్నాం, ఆ ఇల్లు ఐడెంటిఫై చేసినాం. అదంతా ఆ లోకల్ ఇన్ఫార్మేటివ్ పోయిండు. సార్ అది లోపల ఉంటుంది సార్ వెహికల్ మాత్రం ఫోటో తీయలేము కానీ కన్ఫామ్ ఇల్లు తెలుసు సార్ అన్నాం. రైట్ వాడు బయటకు వచ్చిందాక వెయిట్ చేద్దామని ఒక 4-5 days వెయిట్ చేసినాం. అక్కడ లాడ్జీ తీసుకొని ఉన్నాం. ఒకరోజు వాడు సడన్గా ఏం చేసిండు, నెంబర్ ఆన్ అయింది, స్విచ్ బయటకు వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. డైరెక్ట్ ఆ మనవర్ నుంచి వీడు ఏడుకు వస్తాడు, ఇండోర్కి వస్తాడు. ఇండోర్కి వచ్చినాక ఫోన్ ఆన్ అయింది. మేము మధ్యలో ఉన్నాం, ఆ నుంచి 72 kilometers. అది డైరెక్ట్ అక్కడ ఆన్ అయింది. పోయేటప్పుడు ఏం చేద్దాం, ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయో చెక్ చేసుకున్నాం. ఈ వెహికల్ క్రాస్ అయిందా, రైట్ నిన్న సాయంత్రం క్రాస్ అయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని పోయిందని చెప్పేసి వచ్చాం. ఫోన్ ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది. మాకు ఏంటంటే తిరుగుతూనే ఉన్నాం కంటిన్యూ, వెంబటే పడ్డాం. ఇక వాడు వస్తూ ఒక దగ్గర హుందాయ్ షోరూమ్ దగ్గర ఆగిండు. ఏ టైప్ లొకేషన్ వచ్చింది, ఆ వెహికల్ ఆపోజిట్లో పెట్టుకొని పోతే వాడు దూరం పెట్టిండు వన్ వెహికల్. పోయి షోరూంలో క్రేటా వెహికల్ ఉండడం కోసం తిరుగుతున్నాడు. కొంచెం అయితే వన్ ఫేస్బుక్లో వన్ కొడుకువి వాళ్ళందరూ ఫోటోలు దొరికినాయి మనకు. వన్ కొడుకుని ఫస్ట్ ఐడెంటిఫై, తర్వాత వీని ఐడెంటిఫై చేసాం. తీసుకొని బండ్లో కూర్చోబెట్టుకొని వచ్చాడు షోరూంలో వెళ్ళగానే. కొంచెం ఎట్లయినా కానీ రానంటాడు కదా. ఆ లోకల్ ఒక మాకు ఆడ ఎల్సీబీ అంటారు కదా, ఆ లోకల్ క్రైమ్ కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ని ఇచ్చారు లోకల్ ఇన్స్పెక్టర్ని కలిస్తే. హిందీలో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ తోటి మాట్లాడితే బెదిరిస్తే వచ్చి కూర్చున్నారు. మై కుజ్ బి నాయకర్ అది కొద్ది దూరం వచ్చిన తర్వాత షోరూమ్ నుంచి బయటకు వచ్చాడు. వాడు బయటకు అందులో నుంచి తీసుకొచ్చేసి అడిగితే ఎస్ సార్, ఫస్ట్ ఒప్పుకోలేదు, ఎంత ఈజీగా ఒప్పుకోరు కదా. తర్వాత డ్రైవర్స్లో భాగంగా ఎస్ సార్ చేసినాం అది ఇది అని అన్నాడు. మిగతా అఫెండర్స్ ఎవరెవరు అంటే మొత్తం 4 వచ్చినాం సార్, అష్రాఫ్ నేను అష్రాఫ్ మెయిన్ సార్ ఇందులో అని చెప్పిండు. మరి ఎట్లా చేద్దాం అది ఇది అని అంటే, ఇస్తావా లేకపోతే టోటల్ టీము నీ ప్రాపర్టీస్ అన్నీ కూడా అటాచ్ చేస్తాం. ప్యానిక్ చేసినాం. ఇక వాళ్ళ పెద్ద మనుషులు వీళ్ళు అదంతా కాదు, ప్రాపర్టీ కావాల్సింది ఎక్కడ పెట్టి చూపిస్తాను. తీసుకొని పోయి అలా ఏరియాకి వెళ్ళిపోయినాం. ఇక వీళ్ళు ఒక 20 members వచ్చారు లోకల్ పోలీసులు, వెపన్స్ తీసుకొని వస్తే ఇంటాక్ట్ ప్రాపర్టీ ఒక దగ్గర పెట్టారు. ఫస్ట్ ఒక వేయింగ్ మిషన్ తెచ్చి మాకు ఎంతైతే దొరికిందని అది వెయిట్ చూపించేసి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేసినాం. ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. టోటల్ 2 kgs 990 grams, 10 grams దాకా 3 kgs. అందులో లక్కు, కంప్లైంట్ లక్కు, కానీ బాగా రిస్క్ ఆపరేషన్. మేము ఆడ ఒకరోజు ఎంటైర్ టీమ్
కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ మా ఎస్ఐస్ కానీ ఎవరికి ఏ పని అప్ప చెప్తాను నిద్రపోకుండా పని చేశారు అందులో. ఇంకోటి సపోర్ట్ ఏంటంటే మా డిఎస్పీ గారు ఫస్ట్ అఫెన్స్ కంటే మీరు కేర్ఫుల్ ఉండాలి. ఎస్పీ గారు ఎంకరేజ్మెంట్ కూడా సూపర్ అసలు. అంటే పోతున్నప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందని అడగకుండా సేఫ్గా ఉండండి, అది డిటెక్షన్ తర్వాత సేఫ్గా ఉండి డిటెక్ట్ చేసుకోండి. ఆ ఏరియా కొత్త, వీళ్ళు ప్రీవియస్ అఫెండర్స్. కాకపోతే ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా ఇదే అఫెండ్ చేస్తారు, ఎంటైర్ ఇండియా తిరుగుతారు వాళ్ళు. వాళ్ళకి తెలియని ఏరియా లేదు, తెలియని ప్లేస్ లేదు. అఫెన్స్ ఓన్లీ బ్యాగ్స్ కొట్టేస్తారు, వాడు కరెక్ట్ బ్యాగ్ చేస్తాడు అఫెన్స్, అమౌంట్ ఆర్ గోల్డ్. కానీ వాళ్ళకి బంగారం తీసుకొస్తారు బాంబే నుండి హైదరాబాద్, కానీ హైదరాబాద్ బాంబే అని వాళ్ళకి ఎలాగ ఇన్పుట్స్ వస్తున్నాయి? ఇది గుడ్ క్వశ్చన్ అసలు. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళే ఎవరో చెప్పింటారు అనుకుంటారు, కానీ మేము అది బ్రేక్ చేద్దామని ట్రై చేస్తాం ముందేమని కాదు. అయితే మా దగ్గర అఫెన్స్ 26th నైట్, తెల్లవారితే 27, వాడు 22nd రోజే ఇక్కడికి వచ్చిండు. వీడు ఏం చేస్తాడంటే ఒక ఏరియా చూజ్ చేసుకుంటాడు, ముంబై ఏరియా చూజ్ చేసుకుంటాడు. ఆ ముంబై ఏదైతే ఈ ట్రావెల్స్ పోతాయో ఆ ట్రావెల్స్ హాల్ట్ అయ్యేటటువంటి దాబా చూజ్ చేసుకొని ఆరెంజ్ ట్రావెల్స్లో ఎక్కువ మార్వాడీస్ ట్రావెల్ చేస్తారని వీనికి నమ్మకం అంతే. వాస్తవం కూడా వాళ్ళు కూడా ఎక్కువ ఆరెంజ్ ట్రావెల్స్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందులో ట్రావెల్ చేస్తారు. 23rd రోజు వచ్చి బస్ చెక్ చేసిండు, అన్ని బస్ చెక్ చేసిండు, ఏ బ్యాగ్లో లేదు. 24th వచ్చిండు, వానికి వర్కౌట్ కాలేదు. 25th వచ్చిండు వర్కౌట్, 26th వచ్చిండు. అసలు యాక్చువల్గా ఆ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆశీష్, అది దిగి వాటర్ బాటిల్ కొంచెం దిగిండు. అదే టైంలో వీడు పైకి పోయిండు. వీని లక్ అంతే, ఆ పోవడం బ్యాగ్ కరెక్ట్ ఐడెంటిఫై చేస్తారు, టక్కున కట్ చేస్తారు, తీసుకున్నారు, జేబులో పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ ఇందులో మార్వాడి వాళ్ళ వైపు నుంచి వీళ్ళకు కాంటాక్ట్స్ లేవు. అయితే ఇంకొక గ్యాంగ్ ఉందని చెప్పిండు వాడు. డీటెయిల్గా ఎంక్వైరీ చేసినాం, వేరే గ్యాంగ్ ఉండొచ్చు అని, మాకు లేదు సార్ అన్నాడు. ఆ సీడియర్స్ కూడా అనాలిసిస్ చేసినాం. ఎందుకంటే ఇందులో వాడు ఒకరోజు అఫెండ్ చేస్తే వాడు ఎవ్రీ మూమెంట్ తెలిసిపోతాయి కదా. వాడు కంటిన్యూ, వాడు ముంబై నుంచి బయలుదేరక ముందు నుంచే వీడు ఇక్కడ వచ్చి బస్సులు చెక్ చేస్తుండు వర్కౌట్ కావాలని చెప్పేసి. దానికంటే ముందు రోజు సేమ్ చౌటుపల్లి దగ్గర కూడా అఫెన్స్ అయింది. అది వేరే టీం చేసింది అక్కడ. సార్ మీ దగ్గర బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అది సేమ్ ఎంబోతం కూడా జరిగింది కదా? మా దగ్గర అయిన తర్వాత వీళ్ళు చేయలేదు, ఇంకా చౌటుపల్లిలో చేశారు. దానికంటే ముందు రోజు చేశారు వాళ్ళు, అది వేరే గ్యాంగ్ చేశారు. మేము ఇది లీడ్ తీసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా రికవర్ చేశారు అక్కడ. కాకపోతే అక్కడ అఫెండర్ను లిఫ్ట్ చేయడం చాలా కష్టం. వన్స్ అఫెండర్ లిఫ్ట్ చేసినాము అని అంటే మనం టాక్టిఫుల్గా మాట్లాడితే ప్రాపర్టీ ఇచ్చేస్తారు. మనం వాడిని ప్యానిక్ చేయగలగాలి. నీ పరిస్థితి ఇట్లా ఉంటుంది అని అంటే బెండ్ అయిపోతారు. బెండ్ అయిపోయి మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇచ్చేస్తారు. కొంచెం అంటే నీతి నిజాయితీతోటి వివరించారు వాళ్ళు. ఎంటైర్ వాడిని ఈ అసాఫ్ గార్డు మిస్ అయిండు, వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాని దగ్గర ఉండే గోల్డ్ ఎంటైర్ తీసుకొచ్చి ఇచ్చామంటే మొత్తం ఇచ్చేసారు. అందులో ఒక 13 తులాస్ గోల్డ్ మాత్రం ఇది తీసుకుపోయి అక్కడ వేరే వాని ఇంట్లో పెడితే వాడు తీసుకున్నాడు. అది ఒక్కటి రికవర్ కాలేదు. అది కూడా చాలా ట్రై చేసినాం, ఎట్టి పరిస్థితులు వేయాలని మన పేరు తీసుకొని వచ్చేసాం, కేసులో ఇన్వాల్వ్ చేసినాం. ఏదో ఒకరు వచ్చి నేను అరెస్ట్ చేస్తాం కంపల్సరీ అని చెప్పాను. వాడు చెప్పిండు, ఇది దొరికిన ముస్తాక్ అఫెండర్, అట్లా చేస్తున్నావు తప్పు, ఇది ముసల్మాన్ తరీకా కాదు, నువ్వు ఇచ్చేయంటే కూడా వాడు ఇవ్వలేదు. అది తప్ప మొత్తం ఇంటాక్ట్ రికవరీ. సార్ మీరు టోల్ గేట్ల మీద ఎక్కువ డిపెండ్ అవుతారు కదా, టోల్ గేట్ వెళ్ళగానే వాళ్ళు కోఆపరేట్ చేస్తారా మీకు? చేస్తారు. టోల్ గేట్లో మనకు చేయాలి కన్సర్న్ అయితే మనకి వాస్తవం ఏంటంటే మధ్యప్రదేశ్ పోయిన తర్వాత వాళ్ళు చూపించలేదు. నైట్ పోయినాం మేము, అసలు నిద్ర లేకుండా చేసినాం 3-4 days కంటిన్యూగా. వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే రిక్వెస్ట్ చేసినాం, ఇక ఇట్లా జరిగింది. కొన్నిసార్లు అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఒక పాపం పెళ్ళి అయ్యే ఆడపిల్ల సొమ్ము తీసుకొని వచ్చారు, వాళ్ళ ఫాదర్ ఏదో ఇలా చేసుకొని సూసైడ్ చేసుకుంటూ ఇది పాపం జరుగుతుంది అది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏదో అరే ఇంత కష్టపడింది ఇట్లా జరిగిందా ఐజా ఒక ఠీక్ అని చెప్పేసి టెక్నీషియన్ పిలిపించి మరి టెక్నీషియన్ లేకున్నా ఒక 2-3 టోల్ గేట్లో చూపించారు. అట్లా ఆ టైంకి ఏదో ఒక కథ చెప్పాల్సి వస్తుంది. సార్ జారాబాద్ వచ్చి 3 నెలలు అయింది కదా మీరు? 3 నెలలు ఫస్ట్ కేసు డిటెక్ట్ అయిపోయింది. అవును. ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇక్కడ అట్లాంటి కేసులు అయితే ఏం లేవు. ఇంకా మొత్తం కూడా డిటెక్ట్ అయింది. తర్వాత అయినా 2 గ్రేవ్ కేసులు కూడా డిటెక్ట్ అయినాయి. తర్వాత ఈ మధ్యకాలంలో ఒకటి సెన్సేషన్ ఏంటంటే 2 కమ్యూనల్ ఇష్యూస్ కావడం జరిగింది. మనకు పబ్లిక్ తోటి ఉండే ర్యాపో కానీ ఆఫీసర్స్ సపోర్ట్ కానీ ఏంటంటే చెప్తే విన్నారు. మాకు ఇంత టైం ఇవ్వండి, ఒక 4 hours 5 hours టైం ఇవ్వండి, ఎవరు ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పినాం. వాళ్ళకి ఇచ్చిన టైం కంటే ముందే అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేసి చెప్పేసినాం వీళ్ళని అరెస్ట్ చేసినాం. వాళ్ళకు కూడా నమ్మకం ఏంటంటే సార్ చెప్పిందంటే 100% చేస్తారని. అంత పెద్ద ఇష్యూ, ఆఫీసర్స్ ఏదో జరుగుతుంది అని చెప్పేసి బయట నుంచి ఫోర్స్ని కూడా పిలిపించి రెడీ పెట్టారు. ఒక 100-150 మెంబర్స్ పెట్టినా కానీ వద్దు సార్ అసలు అవసరమే లేదు, 100% అరెస్ట్ చేస్తాం, చెప్తే వింటారు. ఫస్ట్ హిందువుల ఇష్యూ జరిగింది, తర్వాత ముస్లింల ఇష్యూ జరిగినా కానీ చెప్తే వాళ్ళు మనకి ఏంటంటే సార్ చెప్తే వింటాడు, మన ఇంటి మనిషి ఏదైనా చేస్తాడు. వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా పోయి నిలబడి చేయగలిగితే ఆ నమ్మకం ఒకటి కావాలి. మెయిన్ మిక్స్డ్ కమ్యూనిటీ ఏరియాలో అదే చూస్తారు వాళ్ళు.
వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మనం ఆనెస్ట్గా పని చేయగలిగితే వాళ్ళు దేనికైనా రెడీ ఉంటారు. రైట్. వాడే తీసుకొచ్చి అప్ప చెప్తారు, ఏ బుడ్డ ఏ ఐసా కర్ర ఐసా ఏ బందా ఇంకో పగడు అని చెప్పి చెప్తారు. సార్ ఇక్కడ జహీరాబాద్లో ఇంకొక క్రైమ్ ఉంటుందండి, రోడ్ యాక్సిడెంట్స్ ఒకటి ఉంటాయి. రెండు బీదర్ నుంచి వచ్చే క్రైమ్ జరుగుతుంటుంది. ఇరానీ గ్యాంగ్ అంటే మీ దగ్గర చేయకపోయినా అటు సిటీలో కొట్టుకొని మీ వైపు నుంచి వచ్చి ఎస్కేప్ అవుతుంటారు. అవును. అటువంటి దొరికారు మీకు? ఇరానీ గ్యాంగ్స్ ఇంతకుముందు నేను ఎస్ఐ ఉన్నప్పుడు చేసిరు వాళ్ళు. ఇరానీ గల్లీ ఉంది మనకు బీదర్లో. కాకపోతే ఆ ఇరానీ గల్లీలో ఉండేటటువంటి ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ఇరానీ గ్యాంగ్స్ వాళ్ళు ఇప్పుడు చేయట్లేదు, వాస్తవం కూడా తగ్గించారు. ఇంతకుముందు బాగా చేసేవాళ్ళు, సూడో పోలీస్ కానీ అది చెప్పేసి స్నాచింగ్లు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బీదర్ పోలీస్ కూడా వాళ్ళు టైట్ చేశారు. మనకి ఆడ మంచి ఇన్ఫర్మేట్స్ ఉన్నారు. వాడు అక్కడ ఇరానీ గల్లీ నుంచి అఫెండర్ లిఫ్ట్ చేయలేము, పోలీస్ కోఆపరేషన్ అప్పుడు తక్కువ ఉంది. వాడు బయటకు వచ్చినప్పుడే లిఫ్ట్ చేయాలని, వన్స్ లిఫ్ట్ చేసినామంటే రికవర్ అవుతుంది. ఆడ ఎందుకంటే రావట్లేదు చేయట్లేదు. కాకపోతే ఇరానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్లో వంట చేసుకోరు, కంప్లీట్ హోటల్ మీద డిపెండ్ అవుతారు. బయట ఆఫెన్స్ చేసుకునే వాళ్ళే వాళ్ళకి పెట్టాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. వాళ్ళ పని అదే. దొంగతనం లేనప్పుడు ఏంటి? దొంగతనం కంపల్సరీ చేస్తూనే ఉంటారు వాళ్ళకి. అదే పని. లేదనుకోండి జైలుకి వెళ్ళినప్పుడు వేరే పని చేయరు, వాళ్ళు చేసిన దాంతో తింటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది ట్రావెల్స్, ఆ లోకల్ కొంచెం చిన్న చిన్న ఫైనాన్స్ బిజినెస్లు, పండ్లు అమ్మడం అట్లాంటివి చేస్తున్నారు. వాళ్ళు చూడడానికి కూడా స్మార్ట్గా ఉంటారు. పోలీస్ ఆఫీసర్ అని ఇమ్మీడియట్లీ చెప్తే ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ ఎస్ఐ గారు చెప్తున్నారు అని అంటే ఇమ్మీడియట్లీ నమ్ముతారు జనాలు, అంత ఈజీగా చేస్తారు. సార్ ఇక్కడ ఇంకొక అఫెండర్ దొరికే ఒక ఇష్యూ ఏంటంటే బ్రహ్మచారి నేను రాకముందు అయింది అది, అతని గురించి నాకు తెలియదు. కాకపోతే సిటీలో ఒకసారి బ్రహ్మచారిని సిసిఎస్ మల్కాజ్గిరి వాళ్ళు పట్టుకున్నప్పుడు నేను వెళ్ళి మాట్లాడాను. వాడు మంచి అదేంటంటే ఏదైనా సాధ్యమైంది అని చెప్తున్నాడు. బ్రహ్మచారి చాలా నోటీరియస్ క్రిమినల్ బ్రహ్మచారి. సార్ మీరు చాలా క్రిమినల్ కేసు డిటెక్ట్ చేసుకొస్తున్నారు కదా, మీకు మెయిన్ గోల్ ఏముందండి? వాస్తవంగా ఏంటంటే మనం ఎక్కడ పని చేసినా కానీ ఒకటి ఏంటంటే మనం చేయాల్సినటువంటి డ్యూటీ ఏదైతే ఉందో ఆనెస్ట్గా చేయాలి. పబ్లిక్లో మంచి పేరు తీసుకొస్తే మనతో పాటు ఆర్గనైజేషన్ కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మనము ఎంత కష్టపడి ఏది చేసినా కానీ ఎంత అంటే ఎక్కడ లేనటువంటి సాటిస్ఫాక్షన్ ఒక కంప్లైంట్ సాటిస్ఫై అయినప్పుడు అతని కళ్ళలో మనకు కనిపిస్తుంది. అట్లాంటి సాటిస్ఫాక్షన్ నాకు చాలాసార్లు చూశాను నేను. పూర్ పబ్లిక్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఎక్స్టర్నల్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ఏదో ఆశించరు, చిన్న చిన్న సాయం కోసం వస్తారు. మనం దాన్ని స్పందించి కనుక వాళ్ళకి మనం చేయగలిగితే వాళ్ళ కళ్ళలో ఉండేటటువంటి ఆనందం అది మనము 1 కోటి రూపాయలు ఎవరైనా ఇచ్చినా కానీ సంపాదించినా కానీ అట్లాంటి ఆనందం ఎక్కడ దొరకదు. ఇది నాకు చాలాసార్లు జరిగింది. నేను చాలాసార్లు చూసిన ఆ సాటిస్ఫాక్షన్ కోసమే చాలాసార్లు ఎవరైనా ఫస్ట్ వచ్చేటువంటి పబ్లిక్కి మనమే ముందే వెళ్ళిపోయి సాయం చేయాలనిపిస్తుంది. అట్లాంటి పబ్లిక్ వస్తారు. కొన్ని సందర్భాల్లో ఆటో డబ్బులు లేని వాళ్ళు కూడా వస్తారు. డబ్బులు రిటర్న్ ఇచ్చేసి వాళ్ళు అది కంటిన్యూ ఫాలోఅప్ చేస్తాం. చిన్న అఫెన్స్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే అప్పుల బాధ ఎక్కువైపోయి సూసైడ్ చేసుకొని చనిపోతారు. వాళ్ళు ఎట్లంటే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందని అట్లాంటి ఆపద్ బంద్ వస్తుందని ఉంటుంది కదా, వాళ్ళని ఇక్కడికి రానియను. అసలు ఏం చేసామనంటే ఎస్ అయినప్పుడు నేను ఆ బీట్ కానిస్టేబుల్ కానీ ఆ కన్సర్న్ వీపీఓకి చెప్పేసి ఆ రైటర్కి చెప్పేసి వాళ్ళ ఇంటికి నువ్వే తీసుకొని పోయి ఆ ఎఫ్ఐఆర్ కాపీ పంచనామా ఇంటికాడ ఇచ్చిరా. వాళ్ళు మళ్ళీ రావద్దు పోలీస్ స్టేషన్, ఆ వ్యవస్థని గుర్తుపెట్టుకొని వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేసి ఆ విలేజ్కి పోయినప్పుడు మామూలుగా వాళ్ళతోటి ఒకసారి టచ్ చేసి చూస్తే అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళని అంటే, ఒక ఎస్ఐ గారు మా దగ్గరికి రావడం ఏంది గైడ్ చేస్తే అది ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే నిజంగా చెప్తున్నా కదా, అది మర్చిపోలేము అసలు. చిన్నపిల్లలు కూడా మనకి మన పేరు కాకుండా వేరే పేరు పెట్టి పిలుస్తుంటారు వాళ్ళు, అంత హ్యాపీనెస్ ఉంటుంది. పేద ప్రజలకు సాయం చేస్తే అందులో ఉన్న తృప్తి దానికి ధర కట్టలేదు అంటున్నారు శోభన్ గారు. మీకు దగ్గరకు వచ్చిన వాళ్ళకి మర్యాదగా మాట్లాడి వాళ్ళతో నీతిగా నిజాయితీగా పనిచేస్తే వాళ్ళు ఇచ్చే గౌరవమే మనకి కోట్లాది రూపాయల విలువైందంటూ శోభన్ గారు చెప్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ కావాల్సింది ఉద్యోగం కాదు, ప్యాషన్ చేసే ఉద్యోగం చాలా బెస్ట్. శోభన్ గారు సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఒక కేసులో కానీ 2 కేసులు కానీ 10 కేసులు తీసుకున్నా 1-2 సార్లు రిపీట్గా చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా సహనం కోల్పోకుండా ఆ కేసు మీద కూర్చోబట్టే ఆయన దాదాపు 10 కేసుల్లో బ్రేక్ తీసుకొచ్చారు. ఇకపై కూడా అదే విధంగా చేస్తారని ఆశిద్దాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా ప్యాషన్గా పనిచేస్తే అందులో ఉన్న రిజల్ట్ మీకు ఎప్పటికీ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, పేద ప్రజలకు సేవ చేయండి. ఇది శివమన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.